अस्मद्गुरुभ्यो नमः। काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषम् वेदान्तद्वयतत्त्वज्ञं मन्त्रमन्त्रार्थदङ्गुरुं श्रीमन्नारायणाचार्य रामानुजयतिं भजे। कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनोभवं वेदान्ताचार्यसच्छिष्यं उडैवर्लमहं भजे। श्रीमद्वेङ्कटरङ्गार्यशिष्यं सच्छिष्यसेवधिं श्रीलक्ष्मणार्यविबुधं संश्रये धीविदीप्तये। यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुग्म व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम्। यं प्रव्रजन्तमनपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जय శ్రీమన్నారాయణ। ఒకసారి మేము ప్రార్థనా శ్లోకాలు చెప్తాం, అందరం కలిసి చెప్తాం. సుఖరూప మహాప్రాజ్ఞ సర్వశాస్త్ర విశారద సంసార సాగరే మగ్నం మాం ఉద్ధర భవార్ణవే మాముద్ధర దయానిధే. సంసార సాగరే మగ్నం దీనం మాం కరుణానిధే. కర్మమోహ గృహీతాంగం మాముద్ధర భవార్ణవాత్. శ్రీమద్భాగవతాఖ్యోయం ప్రత్యక్షః కృష్ణ ఏవ హి స్వీకృతోసి మయా నాథ అత్యర్థం భవసాగరే మనోరథం మదీయోయం సకలః సర్వదా త్వయా నిర్విఘ్నేనైవ కర్తవ్యో దాసోహం తవ కేశవ. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఒకసారి భగవన్నామాన్ని ఆరంభిద్దాం. మేము చెప్తాం, అందరం కలిసి అందాం. జై శ్రీమన్నారాయణ. గోపాల గోపాల గోకుల నందన గోపాల 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 గోకుల నందన గోపాల నందనందన గోపాల నవనీత చోర గోపాల నందనందన గోపాల నవనీత చోర గోపాల నవనీత చోర గోపాల గోదారమణ గోపాల
రాధిక రమణ గోపాల 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 యశోదతనయ గోపాల యశోదతనయ గోపాల గజ్జలందియలు గోపాల ఘలు ఘల్లు నరారా గోపాల ఘలు ఘల్లు నరారా గజ్జలందియలు గోపాల ఘలు ఘల్లు నరారా గోపాల గజ్జలంది ఘలు ఘల్లు నరారా గోపాల 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 గోకుల నందన గోపాల గోకుల నందన గోపాల గోకుల నందన గోపాల बोल राधा कृष्ण भगवान की सीतारामचंद्र भगवान की बोल वेंकटेश भगवान की भाष्यकार रामानुज स्वामी जी महाराज की जीयर स्वामी जी महाराज की समस्त भक्त वृंद की जय श्रीमन्नारायण। प्रिय भगवत बंधुलारा శ్రీమద్ భాగవత సుధా రసాన్ని మనందరం కొంచెం కొంచెంగా ఆస్వాదిస్తున్నాం. ఈరోజు విశేషించి నిన్నటి రోజు మనం అమ్మవారి పూజా కార్యక్రమ నిమిత్తంగా నిన్న మనకి భాగవతాన్ని మనం చెప్పుకునే అవకాశం లేక అమ్మవారి వైభవాన్ని, అంటే వాడి భాగవతం నాకు తెలియదా అంటుంటాం కదా మనందరం, కృష్ణుడి భాగవతం ఎవరికి తెలియదు కనుక. అందుకని అమ్మవారి వైభవాన్ని నిన్న తెలుసుకోవాలి అని నిన్నటి రోజు పూజా కార్యక్రమం అమ్మవారి శ్రావణ మాస శుక్రవారంలో సాయంకాలం జరిగే పూజా కార్యక్రమంలో మనం నిమగ్నమయ్యాం. దాంట్లో భాగంగా మనం స్మరించుకోలేకపోయాం. అమ్మ యొక్క గుణ వైభవాన్ని, అమ్మ యొక్క రూపాన్ని, ఆవిడ చేసే కార్యాల గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు మనం నిన్నటిది ఈరోజుది కలిపి కొంచెంగా చెప్పుకుందాం. లోకంలో మనిషి సుఖాన్ని పొందాలి అని ఈ లోకంలోకి ఒక్కొక్క మనిషి దారులు చూస్తూ ఉంటాడు. ఆ సుఖం యొక్క పొందడంలో మనిషి ప్రవర్తించేది ఒక్కొక్కరు ఒక్కొక్క ఉపాయాన్ని. ఏది మనిషికి సుఖం? కొంతమందికి కూర్చుంటే సుఖం, కొంతమందికి నిలబడితే సుఖం, కొంతమందికి పడుకుంటే సుఖం, కొంతమందికి తింటే సుఖం. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్యంలో ఇది నాకు సుఖం అనుకుంటాడు. కానీ అది ఎప్పుడు వాడికి సుఖమేనా? అయితే కూర్చునేవాడికి ఎప్పుడు సుఖమే కదా అనుకుంటే ఎప్పుడు మిమ్మల్ని కూర్చోబెట్టేస్తే కాళ్ళు లాగేస్తున్నాయని 2 కాళ్ళు మా వైపే పెడతారు. అందుకని అది సుఖం కాదు. పోనీ ఎప్పుడు పడుకుంటేనే సుఖమా అంటే ఆసుపత్రిలో ఎప్పుడు నిరంతరం వైద్యాన్ని పొందుతూ ఉండే రోగులు వాళ్ళది సుఖం కాదు. మరి అందువల్ల ఎప్పుడు పడుకున్నది సుఖం కాదు, ఎప్పుడు తినేవాడికి సుఖం కాదు. తినే కొద్దీ వాడికి వెగట పుట్టి బాబాయ్ నాకు వద్దికా అంటాడు. అందువల్ల ఏది సుఖం? ఏది మనం సుఖం అనుకుంటామంటే ఎంత చూచినా, ఎంత తిన్నా, ఎంత కూర్చున్నా ఇక నాకు ఇక్కడి నుంచి కదల బుద్ధి కావట్లేదనే బుద్ధి వాడిలో పుట్టాలి. అది నిజమైనటువంటి సుఖం. అంటే మీరంతా కూర్చున్నారనుకోండి, ఇంకా కూర్చోవాలనిపిస్తే, ఎన్ని గంటలైనా లేవాలనే బుద్ధి లేకపోతే, ఎన్ని గంటలైనా తినేవాడికి ఇక నేను తిని ఆపను అంటే ఆపకుండా అలా తింటూ ఉండేవాడు ఎవడో అదే వాడికి సుఖమండి కదండి. కానీ అలా ఏ పనైనా లోకంలో జరుగుతుందో మనకి చూడండి. ఎప్పుడు తింటూనే ఉండడం అనేది చాలా కష్టం అండి. కొంత ఏదో ఒకసారి బ్రేక్ అయిపోతుంది. అమ్మో నాకు కడుపు నిండిపోయిందండి వద్దంటాడు, అమ్మో నేను కూర్చోలేనండి అంటాడు, అమ్మో పడుకోలేని అంటాడు, నిద్ర రావట్లేదు అంటాడు. అందువల్ల ఇవి సుఖం కాదు. ఏది సుఖం అంటే ఎప్పుడు కూడా నిరంతరం దుఃఖ సంశ్లేషణ లేకుండా, కొంచెం కూడా దుఃఖం కలవనటువంటి సుఖం ఒకటి ఉంది. అది పరమాత్మ యొక్క అనుభూతి. దాన్ని పొందాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే మనిషి ఆ సుఖాన్ని పొందుతాడు? అయితే మనిషి బతుకున్నప్పుడు, యవ్వనంలో ఉన్నప్పుడు వాడికి ఆ ధ్యాసే రాదు. చివరికి కార్యాలన్నీ చేసేసిన తర్వాత చివరిలో ఇక ఏమన్నా ఒకవేళ దేవుడి గురించి చెప్తూ ఉంటే, అలా దేవుణ్ణి పొందాలనుకునేవాడు ఏం చేయాలి? మరణ సమయం ప్రతివాడికి వస్తుంది కదండి. అలా మరణ సమయం వచ్చినప్పుడు ఒకవేళ వాడు దేవుణ్ణి పొందాలి అనుకుంటే ఎలాంటి వాడు పరమాత్మని పొందగలుగుతాడు? ఎలా ఆయన్ని స్మరించాలి అని అడిగేటండి మన శ్రీశుకుణ్ణి. శ్రీశుకుణ్ణి పరీక్ష నరేంద్రుడు అడిగాడు. అడిగితే వెంటనే పరీక్ష నరేంద్రుడు చెప్పాడు, ఏమయ్యా మరణ సమయంలో
పరమాత్మ యొక్క రూపాన్ని, ఆయన యొక్క వైభవాన్ని తలుచుకుంటే చాలు. అసలైన ఒకటి చెప్తా విను. నిరంతరం పరమాత్మ యొక్క శ్రీహరే దైవమని, ఆ భగవానుని యొక్క స్వరూపాన్ని, ఆయన యొక్క గుణాన్ని, ఆయన నామాన్ని ఎవడు ధరిస్తాడో వాళ్ళంతా బాగుపడతారు అని చెప్పాడు శ్రీశుకుడు. చెప్తూ ఆయన నీకు ఒక మాట చెప్తా విను. లోకంలో ఎంతటి వాడైనా సరే పరమాత్మని పొందడానికి ఒక ఉపాయం ఉంది. కానీ లోకంలో ప్రతివాడు వచ్చిన వాడంతా కూడా పరమాత్మ అంతనే మనకి దేహం ఇచ్చినప్పుడు ఆయన గురించి ఆలోచించాలి. కానీ జీవితం అంతా ఎక్కడ పోతుందో తెలిసిన మనకి బ్రహ్మగారు ఆయుష్ 100 ఏళ్ళు ఇచ్చేటండి. ఆ 100 ఏళ్ళ ఆయుష్ని మనం ఎందుకు వాడుతున్నాం? వేదం చెప్తుంది, వేద నూల్ పిరాయన్నూరు మనిషరదాం పుగవరేలు అని. మనిషికి 100 ఏళ్ళ ఆయుష్ ఇస్తే ఆ 100 ఏళ్ళ ఆయుష్లో వీడు దేనికోసం వాడుతున్నాడంటే సగం నిద్ర అయిపోతుందటండి. ఎన్నదిప్పదినయాండు అంటారు ఆళ్వారు. 50 ఏళ్ళు అంతా నిద్రకే పోతుందటండి. ఇంకో 50 ఏళ్ళలో పిణి పిసి మూపత్తున్భం అంటారు. తిండి తినాలి, సంపాదించాలి, తర్వాత తిండి తిన్నది అరక్కపోతే మళ్ళీ రోగాలు వస్తాయి. ఆ రోగాలకి మళ్ళీ వీడు మందులు వేసుకోవాలి. వీటికి కాలం అంతా గడిచిపోతుందటండి. ఎలా గడుస్తుందో భాగవతంలో చాలా చక్కగా చెప్తారు. నిద్రయా క్రియతే నక్తం. నిద్రపోవాలని రాత్రిపూట వీడు ఉద్యమిస్తాట, నిద్రపోతాట. ఆ రాత్రిపూట చేసే పనులన్నీ వాడు చేస్తుంటాడు. అలా చేయడమే కాదు, దివాచార్థే పుని పగలైన తర్వాత పోనీ ఏమైనా పరమాత్మని స్మరిస్తాడా అంటే అమ్మో రాత్రి విషయ సుఖానుభవం కోసం రాత్రంతా గడుపుతూ నిద్రలోపు చేస్తాడు. ఇక పగలొచ్చిన తర్వాత ఆ పగలు పూట ఎంత సంపాదించాలి, మళ్ళీ కుటుంబ భరణానికి, పొట్టని పోషించుకోవడానికి మళ్ళీ ఉద్యోగాలని, వ్యాపారాలని డబ్బు సంపాదిస్తూనే ఉంటాడు. ఇలా లోకంలో మొత్తం వాడి జీవితం అంతా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎవడైతే పరమాత్మ గురించి ఆలోచించకుండా నిరంతరం ఈ శరీర పోషణకి, కుటుంబ పోషణకి సమయాన్ని మొత్తాన్ని ఉద్యమిస్తాడో అలాంటి వాడిని యముడు తీసుకుపోతాడు తొందరగా. అంటే యముడు బారున పడతారు. అది చాలామంది కనిపించామంటే దేవుణ్ణి పూజించేవాడు మనం పోరా అండి, వాళ్ళు పోతారు కదా, పోతారు. కానీ ఒకవేళ వాడు వెళ్ళినా ఉత్తమ లోకానికి వెళ్తాడు. మనకి యముడు చెప్తాడు, స్వపురుషం అభివీక్ష్య పాశహస్తం వదతి యమః కిల తస్య కర్ణమూలే. యముడు యమభటులతో చెప్తున్నట్ట రహస్యంగా, ఎవరికి వినపడకుండా ఒరే అని చెప్పేదో. ఏం చెప్పాడో ఎవరికి తెలియదండి. కానీ మనకి పురాణకర్త అయినటువంటి వ్యాసుడు మనకి చెప్పేశాడు, ఇలాంటి వాళ్ళ జోలికి పోకండి. ఎవరి జోలికి సార్? భగవత్ కథాసు మత్తాన్. ఎవరైతే గనక భగవంతుని యొక్క కథలు వింటారో, పరమాత్మ యొక్క కథలు వింటూ ఆ కథలలో నిమగ్నం అవుతారో వాళ్ళందరినీ పరిహార, వాళ్ళందరినీ వదిలేయండి. ఏ కథలండి? మధుసూదన ప్రపన్నానంటూ మనకు ఒక మాట చెప్తుంటారు వేరే దాంట్లో. మధుసూదనుడైనటువంటి మధువు అనే రాక్షసుడిని చంపినవాడు శ్రీహరి. అలాంటి శ్రీహరి యొక్క కథలు ఎవడు వింటుంటారో, చెప్పేవాడి గురించి చెప్పలేదండి, అక్కడ వినేవాడి గురించి చెప్పారు. అలా వినేవాళ్ళ దగ్గరికి మీరు పోకండి, పరిహార, వదిలేయండి. ఎందుకని వదిలేయాలి వాళ్ళని? మనమే కదా సార్ ప్రభువులం. ఒరే మనం ప్రభువులం కాదురా, ప్రభురహం, నేను ప్రభువునే, కానీ వాళ్ళకు కాదు. మరి ఎవరికి సార్ మీరు? అన్యనృణాం. ఎవరైతే శ్రీహరి కథలు వినరో అలాంటి వాళ్ళకి నేను ప్రభువుని అన్నట్ట యముడు రాశారండి పురాణంలో. యముడు చెప్పిన మాటని వేదవ్యాసుడు మనకి చెప్తున్నాడు. భగవత్ కథలు వినే వాళ్ళకి ప్రభువు. మరి ఎవరండి? వాళ్ళని ఎవరు తీసుకుపోతారంటే శ్రీహరి దూతలు వస్తారటండి, విష్ణు దూతలు వచ్చి తీసుకుపోతారట. ఎంత అదృష్టవంతులండి చూడండి, ఎంత తక్కువగా ఉన్నారో చూడండి. శ్రీహరి కథలు వినేవాళ్ళు మీ జోలికి యముడు రాడు, యమదూతలు రాదు, చక్కగా విష్ణు దూతలే మన దగ్గరికి వస్తారు. భగవత్ కథాసుమత్తాన్. అలాంటి కథలు వినేవాళ్ళ జోలికి వెళ్ళకండి. అంటే కథలంటే నేను ఇంటి దగ్గర ఏవో కథలు వింటాం అని ఆ కథలు కావు, భగవంతుని కథలు. ఏ కథ వినటం వల్ల మన యొక్క జన్మ పరంపరలు ఆగిపోయి మళ్ళీ భవసాగరంలో పడమో అలాంటి వాడి కథ వినాలి, అలాంటి వాడి గురించి స్మరించాలి. అలాంటి ఆ తత్వాన్ని ఎవరయ్యా స్మరించేది? లోకంలో అలాంటి వాడి కథని ఎవరు స్మరించరు. అలా స్మరించే వాళ్ళకి నేను ప్రభువుని కానంటాడు యముడు. ప్రభురహం అన్యనృణాం నా వైష్ణవానాం. విష్ణు కథలు వినే వాళ్ళని వైష్ణవులు అంటారటండి. విష్ణుమూర్తి యొక్క కథలు, అది శ్రీసుఖ భగవానుడు చెప్తున్నాడు మనకి. అలాంటి విష్ణువు యొక్క కథలు వినడం అనేది చాలా మంచిది. అవన్నీ భాగవతంలో ఉన్నాయి. ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం. ఇది చాలా గొప్పదయ్యా ఈ పురాణం, దీన్ని వింటే చాలా మంచిది. నేను మా తండ్రి గారి దగ్గర నేను దీన్ని మొత్తాన్ని అధ్యయనం చేశాను. మా తండ్రి గారు నాకు ఉపదేశం చేశాడు. అటువంటి ఆ కథలు వింటే చాలా మనిషి యొక్క ఉత్తమ స్థితికి మనిషి చేరతాడు అంటే. మరి అలా చెప్తూ శ్రీశుకుడు ఒక మాట చెప్తాడు. ఏదైనా ఒక ఉదాహరణ చెప్పామనుకోండి, వెంటనే అందరూ చేస్తారు. ఇదిగో మీ అబ్బాయి ఇంకా ఎదగలేదా? మేము టీవీలో యాడ్ చూసేసి హార్లిక్స్ పెట్టాం,
అది తాగ్గానే మామిడి చూడు ఎంత బాగా పెరిగిపోయాడు అనగాని ఎవడో చెప్పగానే వెంటనే వెళ్ళి మనం హార్లిక్స్ కొంటాం కదండి. ప్రతివాడికి అది ఆతృత, తెచ్చేసి మనవాడికి కూడా పట్టేద్దామని చేసేస్తుంటారు. అయితే ఇలాంటి వాటిల్లో ఆతృత ఉంటుంది, కానీ దేవుడి విషయంలో ఆతృత తక్కువ అండి. అంటే ఎవరన్నా ఒక పిల్లవాడు తను విజయాన్ని సాధించడంలో గల కారణం కనుక చెప్పాడు అనుకోండి, నేను రన్నింగ్ రేస్లో ఫస్ట్ రావడానికి గల కారణం పలానా కోచ్ అని చెప్పగానే అందరూ ఆ కోచ్ దగ్గరే చేరతారు. నిజానికి వాడు ఏ కోచ్ దగ్గరున్నా మంచి సత్తా కలిగిన వాడు ఎక్కడున్నా మంచిగా వస్తాడు కదండి. శ్రద్ధ కలిగిన వాడు ఎక్కడున్నా బాగా నేర్చుకుంటాడు వస్తాడు. కానీ ఆ శ్రద్ధ గురువులోనూ ఉంటుంది, అందరు గురువులు ఒకటే చెప్తారు. కానీ చెప్పిన దాన్ని ధరించేది శిష్యుడే కదండి. ధరించి దాన్ని సక్రమంగా దాన్ని మంచి మార్గంలో పెట్టుకోగలిగితే వాడు గొప్పవాడు అవుతాడు. మరి ఆ కోచ్ దగ్గర చాలామంది ఉన్నారుగా, అందరు ఎందుకు ఫస్ట్ రాలో, వీడు ఒకడే ఎందుకు వచ్చాడు? మా కోచ్ అండి నాకు ఇంత చేసింది, ఆయన కనుక చెప్పకపోతే క్రికెట్లో నాకు ఇంత వచ్చేది కాదని చెప్పగానే అందరూ వాడి దగ్గరే చేరుస్తారు. ఎందుకని? ఒక మహాలాభాన్ని పొందాడు కనుక. అందుకనే మహాలాభం పొందిన వాడి యొక్క వృత్తాంతాన్ని చెప్తున్నాడు ఇక్కడ శ్రీశుకుడు. ఖడ్వాంగో నామ రాజర్షి. ఖడ్వాంగుడు అని ఒక మహానుభావుడు ఉన్నాడయ్యా, రాజఋషి. ఆయన దేవతలంతా ఒకసారి యుద్ధం చేస్తుంటే, దేవతలు అసురులతో యుద్ధం చేస్తున్నారు. వాళ్ళకి పాపం సహాయం కావాలి, ఎన్నిసార్లు యుద్ధానికి వెళ్ళినా ఓడిపోతున్నట్ట దేవతలంతా. అప్పుడు ఖడ్వాంగుడని ఇతను వెళ్ళి సహాయం చేసి ఆ రాక్షసులందరినీ జయించి ఆ దేవతలకు సహాయం చేసి పెట్టాట. అలా సహాయం చేసి పెట్టిన తర్వాత వాళ్ళంతా ఈయన వస్తూ దేవతలందరినీ అడిగాడు, ఏమంటే నాకు ఆయుష్ ఎంత ఉందని అడిగితే అతనికి 2 ముహూర్తాల కాలమే ఆయుష్ ఉందని చెప్పారు. ఆ 2 ముహూర్తాల ఆయుష్ ఉందని చెప్పగానే, అయ్యో నేను ఇంతకాలం రాజ్యమని నా పిల్లల పోషణని నేను చూసుకుని నేను రాజ్యాన్ని మొత్తాన్ని విస్తరింపజేసుకున్నా, కానీ నా జీవితాన్ని బాగు చేసుకోవడానికి అసలు నేను శ్రమించలేదు అనుకుని వెంటనే తాను ఉద్యుక్తుడై వెంటనే ఒక ముహూర్త కాలంలో తనకున్నటువంటి ధనాన్ని మొత్తాన్ని అన్నింటినీ కూడా వదిలిపెట్టేశాడు. అంటే వదిలేయడం అంటే ఇది నాది కాదు, ఇవేమీ నాకు కాదు అని వాటి మీద సంఘాన్ని వదిలేశాడు. చాలామంది చూడండి, నేనండి నా యొక్క వస్తువులన్నింటినీ దానం చేస్తానండి అంటాడు. కానీ దానం చేస్తాడు కానీ ఆ వస్తువు మీద మమత వాడికి ఇంకా ఉంటూనే ఉంటుందండి. ఉదాహరణకి ఎవరికన్నా ఒక పంచి పెట్టామనుకోండి, ఆ పంచి పెట్టిన తర్వాత ఆ పంచి పెట్టా చూడు ఎలా మాపుకుంటున్నాడు వాడు, చూడు కొత్త పంచి ఇచ్చాను నేను, ఆ పంచి మొత్తం మాపేసుకుంటున్నాడు. స్వామి పంతులు గారు సరిగ్గా కట్టుకోండి, మంచి పంచి నేను ఇచ్చాను అంటాడు అందరిలో. ఏమండి చూడండి, వీడికి మమత పోయిందా? నిజంగా ఇచ్చిన తర్వాత వాడికి దాని మీద మమత ఉండకూడదు. ఒకదాన్ని వదిలిపెట్టామంటే కనుక దాని మీద మళ్ళీ మనకి ఉండకూడదు. అందులో నువ్వు అమ్మిన దాని మీద మమత ఉంటే ఉండొచ్చు, కానీ దానం చేసిన దాని మీద అసలు ఉండకూడదండి. ఉండొచ్చునా? ఎవరో గురువు గారికి ఇల్లు కట్టించాడు, దానం చేసి ఇచ్చి, ఆ ఇల్లు చూడరా నేనే కట్టించాను, అప్పుడు ఎంత రంగులు వేయించా, ఎంత పెయింటింగ్ చేయించి, ఇప్పుడు చూడు ఎలా చేశాడు అంటే, నువ్వు దానం చేసేసిన తర్వాత దాని మీద సంఘం నీకు వదలాలి కదా. నువ్వు బాహ్యంగా వస్తువును వదిలేవు, కానీ మనస్సుతో వదలలేదు. దేంతో వదలాలి? మనస్సుతో వదలాలి. అందుకే దానం చేసిన తర్వాత మళ్ళీ మీకు మొన్న చెప్పాం, ఎదుటి వ్యక్తి వచ్చి గుర్తు పెట్టుకుని, స్వామి మీరు నాకు అప్పుడు ఇచ్చారండి, మీరే ఇవ్వకపోతే నా పరిస్థితి ఏమిటంటే, ఓ ఇచ్చానా నాకు తెలియదు, మర్చిపోయాను అనే స్థితిలో ఉండాలి తప్ప, పుచ్చుకున్న వాడి దగ్గరికి మనమే గుర్తు చేస్తుంటాం, గుర్తుందని నీకు ఇచ్చానని మనమే గుర్తు చేస్తాం తప్ప, వాడెలా గుర్తు చేసుకోడు, వీడు గుర్తు చేయకూడదు అనమాట. అలాగా అందువల్ల సంఘాన్ని మనస్సును పూర్తిగా దాని ఏంది వదలాలి. ఈ ఖడ్వాంగుడు భార్య మీద, పిల్లల మీద, అన్నిటి మీద పూర్తిగా వదిలేశాడు, అన్నిటినీ వదిలేశాడు. ఎందుకంటే చాలా ఇక నేను ఉండేదే 2 ముహూర్తాల కాలం, ఒక ముహూర్త కాలంలో నేను శరీరాన్ని విడిచిపెడుతున్నాను అన్నప్పుడు ఇక నన్ను రక్షించేదాన్ని నేను చూసుకోవాలి కదా. ఉన్నంతకాలం ఏదో చూసాం, అయిపోయింది. ఇక నేను ఉద్ధరించబడాలి. ఏం చేయాలి? అన్నీ వదిలేసి గోవింద స్మరణ చేసేట పరమాత్మని. వెంటనే ఎప్పుడైతే పరమాత్మ యొక్క స్మరణ చేశాడో ఆ పరమాత్మ స్మరణతోనే అతని ముక్తి లభించింది అని ఖడ్వాంగుడు చెప్పాడు. ఒక క్షణకాలం మాత్రమే అతను అంత చక్కగా పరమాత్మ యొక్క సాయుధ్యాన్ని పొందినప్పుడు, నీకు 7 రోజులు ఉంది కదా, 7 రోజుల్లో నువ్వు ఎందుకు పొందలేవు? చక్కగా నువ్వు ఆయన్ని పొందగలుగుతావు అని చెప్పేటండి. చెప్పిన తర్వాత అయితే ఆనందం వేసింది. అయితే స్వామి నేనేం చేయాలి, ఏం చేస్తే నాకు ఆ పరమాత్మ యొక్క స్వరూపం నా మనస్సులో నిలబడుతుంది అంటే, ఈయన చాలా అందంగా చక్కగా పరమాత్మని ఎలా అందించాలో అందించాడు శ్రీశుకుడు. పరమాత్మని కేవలం మనం ఒక విగ్రహ రూపంలో మనం పెట్టుకుని ఆరాధిస్తాం. ఇది ఇంతవరకే కాదయ్యా, విరాట్ రూపుడు, ఈ విశ్వమంతా ఆయన దేహమే. ఈ విశ్వమంతా ఉన్నటువంటి ఆ స్వామిని కనుక నువ్వు చూడగలిగావా చాలా మంచిది అని యోగులైనటువంటి వాళ్ళంతా ఎలా దర్శిస్తారో చెప్తాడు. ఏమంటే ఎలా దర్శిస్తారు? ఈ శరీరం అంతా పరమాత్మ యొక్క శరీరం, ఈ యొక్క ప్రకృతి అంతా, ఈ భూమి మండలాలు అన్నీ కూడా, అండాలు బ్రహ్మాండాలు అన్నీ కూడా ఆయన యొక్క శరీరమే. మనకి 14 లోకాలు ఉన్నాయంటుంటారు కదండి. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలు అంటారు. అలాగే భూమి నుంచి పైకి భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలు అంటారు. ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క శరీరమే.
మనకి ఇలా గోచరిస్తుంది, కానీ ఆయన శరీరంలో మనకి కనపడటం లేదు. ఇదంతా ఆయన శరీరమే. మహానుభావులైనటువంటి వాళ్ళంతా కూడా కేవలం పరమాత్మని ఇక్కడే చూడరయ్యే వాళ్ళు. ఈ విశ్వమంతా, చరాచర విశ్వమంతా పరమాత్మే వ్యాపించి ఉన్నాడని ఆ పరమాత్మని వాళ్ళు చూస్తారు అని ఆ పరమాత్మ యొక్క రూపాన్ని చెప్తాడు. పాతాళమేతస్య హి పాదమూలం. పాతాళలోకం పరమాత్మ యొక్క 2 పాదాలటండి, హరిపాదాలు. పఠంతి పాష్ని ప్రపదే రసాతలం. రసాతలం ఉంది పాతాళానికి కొంచెం పైన. ఆ రసాతలం స్వామి యొక్క పాదాలకు ఉండే వెనకాతల ఉండేంటి భాగం పాష్ని అంటారు. అదిటండి ఆయనది. మహాతలం విశ్వసృజోద గుల్ఫౌ. గుల్ఫం అని పాదంకి పైన ఉంటుంది కదా, చీలమండలం అంటుంటాం. అది పరమాత్మ యొక్క రస మహాతలంట. అలా తలాతలం ఆయన యొక్క కాలి పిక్క, ఈ వెనకాతల కాలుకు ఉంటుంది కదా, వెనకాతల పిక్క భాగం, అది ఆయనది అంటున్నారు. ఇక సుతలం అని ఉంది. ఆ సుతలం ఆ స్వామి యొక్క 2 జానువులు, 2 మోకాళ్ళు అనమాట. ఇక నితలం, వితలము, అతలము ఆయన 2 యొక్క ఊరువులు, 2 తొడలు ఆ పరమాత్మవి అని పరమాత్మ యొక్క స్వరూపాన్ని చక్కగా వర్ణిస్తాడు. మొత్తం వర్ణించి దీన్ని చక్కగా భావన చేసిన వాడు ఎవడైతే ఉంటాడో వాడు చక్కగా ఆయన పొందుతాడు అని ఆ విరాట్ రూపుని యొక్క వర్ణన మొత్తాన్ని చేసి చెప్తాడు శ్రీశుకుడికి. శ్రీశుకుడు అతనికి. అదే కాదు, ఆ పరమాత్మని కొంతమంది మహానుభావులు అష్టాంగ యోగం ద్వారా ఆ స్వామిని హృదయంలోనే దర్శిస్తూ ఉంటారు. ఎందుకంటే పరమాత్మ ఎలా కనిపిస్తాడో మనకి వేదం చెప్తాం. న చక్షుషా పశ్యతి కశ్చనైనం హృదా మనీషా అభిక్లుప్తోయ ఏనం విదుహు అని. ఈ నేత్రాలకి కనపడేవాడు కాదు పరమాత్మ. మరి ఎలా కనపడతాడండి ఆయన అంటే, పరమాత్మ మనకి గోచరించాలంటే చూడండి, గాలి తిరుగుతుంది, కానీ ఆ గాలిని గుర్తించాలని మనకి సాధనం చర్మం ద్వారానే మనం పరమాత్మను చూస్తాం. కొంతమంది పరమాత్మని మనం ఇప్పుడు కొన్ని రూపాలను మనం కళ్ళతో చూస్తుంటాం, కొన్ని వాసన చూడాలంటే ముక్కు ద్వారా చూస్తాం. ఇలా వీటికి ప్రత్యక్షంగా కనపడే. కానీ పరమాత్మ మనకి కనపడాలంటే కేవలం మానసికంగా, మనస్సు ద్వారానే పరమాత్మ గోచరిస్తాడని వేదం చెప్తాను. అలా కూడా నువ్వు పొందాలి అనుకుంటే దానికి యోగం చేయాలి. ఇప్పుడు చూడండి, కళ్ళున్నాయి, వస్తువుని చూడాలి. వస్తువుని చూడాలంటే కళ్ళు మూసేసుకుని ఏమంటే నాకు వస్తువు కనపట్టలేదంటే ఎలా కనపడుతుంది? నీకు ప్రత్యక్షంగా ఎదురుగుండా ఉన్న వస్తువు నీకు గోచరించాలంటే నీకు కళ్ళు ఉన్నప్పటికీ కళ్ళు తెరవాలి. అలాగే పరమాత్మ అంతటా ఉన్నాడు. ఆ పరమాత్మను చూడాలంటే మనస్సు ద్వారా చూడాలి. ఆ మనస్సు ద్వారా చూడాలంటే ఆ మనస్సు నువ్వు వాడితే మనస్సులోంచి పరమాత్మ నీకు గోచరిస్తాడు. అంటే ఆ మనస్సును ఎలా వాడాలి? యోగం చెయ్యి. యోగం చేయడం అంటే మనకి అష్టాంగ యోగంలో మనకి ఆసనం, ప్రాణాయామ, ప్రత్యాహార అంటే ప్రాణాయామం చేయడం. ఆ ఆసనం, మంచి ఆసనంలో, స్థిరాసనంలో ఒకసారి కూర్చుంటే అలా కూర్చోవాలి, మళ్ళీ కదలకూడదు. ఆహార నియమం చక్కగా పాటించాలి. ఎంతవరకు ఏది తినాలో అవి తినాలి తప్ప 24 hours తినకూడదు. ఒకే కాలంలో ఒక పూట భోజనం చేసేవాడు యోగిటండి. యోగి అవ్వాలంటే ఏకకాలంలో భోజనం చేయాలి. మరి 2 కాలాల్లో తినేవాడు భోగిట, 3 కాలాల్లో తినేవాడు రోగి, 4 కాలాల్లో తినేవాడు మహారోగి, 5 కాలాల్లో తినేవాడు దీర్ఘరోగి, ఎప్పుడు తింటూనే ఉండేవాడు, ఏదో ఒకటి నోట్లో వేస్తూనే ఉండేవాడు మహా దీర్ఘరోగి అని చెప్తుంటారు. అలా ఎప్పుడు వాడు అలా రోగి అవుతాడు. అందుకే ఏకకాలంలో సరే మా స్వామి చెప్తుంటారు, ఎప్పుడు ఏం తింటావో తినవయా, నాకెందుకు వచ్చింది, నువ్వు రోగి కాకుండా యోగి అవ్వాలంటే ఎప్పుడు తిన్నా హరికి సమర్పిస్తున్నా, కృష్ణార్పణం అనుకోమంటారు. ఇది బాగుంది కదండి చక్కగా. కానీ బాగుంటుంది, కానీ ఎప్పుడు తిందామన్నా కృష్ణుడు గుర్తు రావాలి కదండి. అది గుర్తురాదు. పదార్థం చూడగానే ఎప్పుడు మనకి అనిపిస్తుంటుంది చూడండి, తినే ముందు వరకు అనుకుంటాం కృష్ణార్పణం అనాలని, పదార్థాన్ని చూడగానే కృష్ణుడు వెళ్ళిపోతాడు, పదార్థమే కనపడుతుంది కదండి. అది నోట్లో వేసుకున్న తర్వాత ఉప్పు బాగుండకపోతే వాడి పని చెప్తాం, వండిన వాడి పని. అలా మనకి సాగుతూ ఉంటుంది. అందువల్ల యోగివి కావాలంటే ఆహార నియమం కావాలి, ఆసన నియమం కావాలి. ఆసన నియమం అంటే ఒక ఆసనంలో కూర్చుంటే అలాగే కాసేపు కూర్చోవడం ఆసనం. కొన్ని భంగిమలు మనకి ఆసనాలను నేర్పుతుంటారు కదా, ఆసనం వల్ల శరీరాన్ని చక్కగా వంచితే అది ఎలా కూర్చోవాలంటే అలా మాట వినాలి కదండి. ఆ శరీరాన్ని మాట వినిపించుకోవటం, ప్రాణాయామం ద్వారా శరీరాన్ని కంట్రోల్ చేసుకోవటం, ఇవన్నీ మనకి ధారణ, ఇవన్నీ చెప్తారు. అవన్నీ చేయాలి. ఇవన్నీ చేస్తే యోగం సిద్ధిస్తుంది. అలా చేసేవాడు ప్రాణాయామ విధి ద్వారా, వీటన్నిటి ద్వారా పరమాత్మ, యోగం ద్వారా వాడు పరమాత్మను తెలుసుకోగలుగుతాడు అని. ఆ యోగంలో ఆ పరమాత్మను తెలుసుకునే సాధనాన్ని అంతా కూడా ఆయన చెప్తాడు. ఎలా యోగికి పరమాత్మ సాక్షాత్కరిస్తాడు, అలా సాక్షాత్కరించిన తర్వాత వీడు శరీరాన్ని మొత్తాన్ని ఎలా వదులుతాడు. ఒక పాదంతో కింద ఉన్నటువంటి ఆసనాన్ని నొక్కివాడు అక్కడ ఉన్నటువంటి ఆ గాలిని తీసుకుని పైకి వస్తాడు. ఈ కింద ఉన్నటువంటి ఒక షట్చక్రాలు అంటారు కదా, ఒక్కొక్క చక్రం నుంచి ఈ ఆజ్ఞాచక్రం వరకు వచ్చి, ఈ ఆజ్ఞాచక్రం నుంచి గాలిని తీసుకుని సహస్రారం దాకా వస్తాడు.
ఈ సహస్రారం దగ్గర ఇంకా అలాగే గాలిని కనుక బిగబట్టి ఉంటే ఆ గాలి యొక్క వాయువు యొక్క ఫోర్స్కి ఇక్కడి నుంచి వాడు బహిర్గతం అవుతాడు పరమాత్మ యొక్క అనుగ్రహం. అలా యోగి శరీరాన్ని వదిలి ఆ పరమాత్మను చేరతాడంటూ సాధన చెప్తాడు చాలా అందంగాను. చెప్పి ఇలా పరమాత్మను పొందేవాళ్ళు యోగులైనటువంటి పరమాత్మని పొందుతారయ్యా అని వివరం అంతా చెప్తాడు. అయితే అటువంటి ఆ పరమాత్మ ఎంత గొప్పవాడు అనుకున్నావు? ఎన్నో రూపాలతో పరమాత్మ ఆవిర్భవిస్తున్నాడు. ఆవిర్భవించి ఆశ్రయించుకున్న వాళ్ళందరికీ కూడా చక్కని శుభాలను ఆయన ఇస్తున్నాడు. ఎంత గొప్పవాడు ఆయన! అందనివాడు కాదు పరమాత్మ, మనందరి కోసం ఎన్నో రూపాలు ధరిస్తున్నాడు. రాముడుగా, కృష్ణుడుగా ఆ అవతారాలన్నీ ధరించి మన దగ్గరికి వస్తున్నాడని కొన్ని అవతార వివరణాన్ని ఇస్తూ అటువంటి ఆ పరమాత్మని ఎవరైతే ఆశ్రయించుకుంటారో ఆశ్రయించుకున్న వాళ్ళందరికీ కావాల్సినటువంటి మంచి మంచి కోరికలన్నింటినీ ఆయన తీరుస్తుంటాడు. ఒకే పరమాత్మ అన్నిట్లో వ్యాపించి ఉన్నాడు. ఎవరెవరికి ఏదేది కావాలో వాళ్ళందరికీ ఆ రూపం ద్వారా ఇస్తున్నాడు పరమాత్మ. అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కోలా ఆయన ఉపాసిస్తారట. బ్రహ్మవర్చస కామస్తు, కొంతమందికి బ్రహ్మవర్చస్సు కావాలి, గొప్ప తేజస్సు కావాలి అని కోరుకున్నవాడు ఎవడైనా ఉంటే బ్రహ్మని ఉపాసించాలండి. పరబ్రహ్మని, వాడు బ్రహ్మదేవుణ్ణి ఆరాధించాలి. ఒకవేళ ఇంద్రియాలన్నింటినీ నియమించాలి, ఇంద్రియాన్ని కనుక వీటిని కంట్రోల్ చేసుకో అంటే ప్రజాపతుడు అని ఉన్నాడు. ప్రజాపతుల్ని వీడు ఆరాధించాలట. ఇలా ఒక్కొక్క దేవత గురించి వర్ణిస్తారు. కామాన్ని జయించాలంటే ఎవరిని ఉపాసించాలి, అలాగే సంపదలు కావాలంటే ఎవరిని ఉపాసించాలి అని దేవతలందరి లిస్ట్ ఇచ్చాడు. ఇప్పుడు చెప్పుకునే మనకి సమయం ఉండదు. గబగబా ఏం చెప్పారో ఈ స్కందంలో చెప్పాలని చెప్తున్నాం మీకు. ఇలా ఏ ఏ దేవతను ఎవరెవరిని ఆశ్రయిస్తే ఏమేమి లభిస్తాయో, మంచి అందం కావాలంటే గంధర్వుల్ని ఆరాధించు. గంధర్వుల్ని కనుక ఆరాధిస్తే చాలా అందం వస్తుంటుంది. ఎంత అందమో చెప్పడానికి వీలు కాదు. ఒకవేళ ఎవడైనా ఆ మంచి అందమైనటువంటి భార్యలు కావాలి, భార్య కాదు భార్యలు కావాలి అనుకుంటే వాడు ఊర్వశిని ఆరాధించాడట. ఊర్వశిని ఆరాధిస్తే అందమైన భార్యలు వస్తాడట. అసలు ఊర్వశి అంటే ఏమిటో వీడికి తెలియాలిగా ముందు, అది ఎక్కడికి వెళ్ళాలో తెలియాలి. ఒకవేళ ఆధిపత్య కాముడు, నాకు అందరికంటే గొప్ప పదవి కావాలి అని కోరుకోవాలంటే అలాంటి వాడు ఎవరిని ఉపాసించాలి? అలాంటి వాడు వీడు పరమేష్ఠి అని బ్రహ్మదేవుణ్ణి ఆరాధించాలి అని ఇలా వివరం అంతా చెప్పుకుంటూ వచ్చారు. ఆఖరికి ఇవన్నీ ఒకటిచ్చింది ఇంకోటి ఇవ్వలేడు. కానీ అన్నిటినీ ఇవ్వగలిగే దైవం ఒకటి ఉందయా, దానికే పేరు విష్ణు అనే పేరు, నారాయణ అనే పేరుని విష్ణు గురించి చెప్తాడు. అలాంటి ఆ పరమాత్మని కనుక మనం ఆరాధించుకోగలిగితే, ఆయన్ని ఆరాధించేవాడు ఏమీ కోరడు. నాకేమొద్దని అకాముడు సకాముడు అని ఇద్దరు గురించి చెప్తాడు ఇందులో. అకాముడు అంటే వాడికి ఏ కోరిక లేదండి, పరమాత్మను ఆరాధించడం తప్ప ఇంకో బుద్ధి కాదు వాడు. సకాముడు అంటే ఏదో కోరికను పెట్టుకుని వెళ్తాడు. వెళ్ళి స్వామి ఇగో నీ సెటార్లో నేను 100 రూపాయలు వేస్తున్నా, నాకు $1000 ఇవ్వు అంటాడండి. ఎంత అన్యాయం అండి! సెటార్లో $10 వేసి $1000 అడగచ్చునా? ఇలా కోరతట వాడు. కానీ అకాముడు ఏమీ కోరడు, ఆయన ఆనందం కోసమే చేస్తాడు. ఆయన ఆనందంగా ఉంటే చాలనుకుని ఆయన దగ్గరికి వస్తాడట. అలాంటి వాడికి లభించేది ఆయనే లభిస్తాడు పరమాత్మ అని ఆ పరమాత్మ లభించే విధానాన్ని మొత్తాన్ని చెప్తాడు. చెప్పిన తర్వాత శ్రీశుకుడు ఇలా చెప్పాడని సూతులు వారు సౌనకాది మునులందరికీ చెప్తే అక్కడ సౌనకుడు అడుగుతాడు, మహర్షే ఏ కథ వింటే మనిషి బాగుపడతాడో ఆ కథలన్నిటి గురించి మీరు చెప్తున్నారు, చాలా సంతోషం. విష్ణువు యొక్క కథలని తెలుసుకోవడం చాలా ఉత్తమం. ఇప్పుడు చూడండి, భాగవతాన్ని విన్నవాళ్ళు చెప్పిన గురువులు 3, విన్నవాళ్ళు 3 ఉన్నారు. బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పాడు భాగవతాన్ని. ఆయన అది ఫస్ట్ నారాయణుడే ఉపదేశించాడు బ్రహ్మకి, ఆ బ్రహ్మ నారదుడికి చెప్పాడు. చతుశ్లోకి భాగవతం అంటారు. అదేదో ఈయన కావాలని ఏదో ఉత్తమ స్థితి కలగాలని ఈయన అడగలేదు, ఆయన ఉత్తమ స్థితి కలిగిస్తుంది నీకు అని చెప్పలేదు. అక్కడతో అదేదో మామూలుగా చెప్పారు. కానీ అదే భాగవతం ఈ లోకంలో ఎవరెవరు చెప్పుకున్నారు? వ్యాసుడు శ్రీమద్భాగవతాన్ని రాయడానికి నారదుడు ఉపదేశించేట. వ్యాసుడు ఎందుకు భాగవతాన్ని రాశాడు? లోకం గురించి రాశాట వ్యాసుడు. లోకమంతా బాగుపడాలి అని లోక కాముకత్వంతో, లోకమంతా బాగుపడాలనే కోరికతో వ్యాసుడు రాశాడు. వ్యాసుడు దిగులు పోగొట్టడానికి నారదుడు ఉపదేశం చేశాడు. అది అలా ఉంది. ఇక సూతుల వారు సౌనకాది మునులు ఎందుకు చెప్పారు అంటే, సౌనకాది మునులంతా యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఏదైనా మరి పెద్ద కార్యక్రమం చేస్తున్నాం కనుక మంచి విశేషాలు విందాము అని వాళ్ళు కూర్చున్నారు తప్ప ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి పైకి పోదాము, ముక్తి కలగాలని వాళ్ళు చెప్పుకోవాలి. అందుకని వాళ్ళు చేసినటువంటి ఆ కథాశ్రవణం సౌనకాది మునులకు సూతుడు చెప్పాడు. అది సామాన్యంగా చెప్పడంటండి. కానీ అన్నిటికంటే గొప్ప భాగవతం ఏదో తెలుసునా అండి? ఒకే కథ, కానీ చెప్పేవాడు విన్నవాళ్ళు.
ఈ ఇద్దరిలోకి గొప్పవాళ్ళు ఎవరో మనకి చెప్తున్నారు పెద్దలు. సౌనకుడు వీళ్ళంతా యజ్ఞం చేసేటప్పుడు విన్నారు కదా, సూతుల వారు పురాణ కాలక్షేపాలు చెప్పుకునేవాడు కనుక ఇక్కడ కాబట్టి ఇంకో చోట వెళ్ళి ఇంకో కథ చెప్తాడు. కానీ ఇంకో భాగవతాన్ని చెప్పిన వాళ్ళలో శ్రీశుకుడు గొప్ప ఆచార్యుడండి. చెప్పిన వాళ్ళలో వక్త చాలా గొప్పవాడు మనకి శ్రీశుకుడు. ఆయన విన్నవాళ్ళల్లో పరీక్ష నరేంద్రుడు. అంతకుముందు భాగవతాలు అంతా విన్నారు, ప్రవచనం అయిపోగానే సరే స్వామి సంతోషం, ఈరోజుకి బాలభోగం చేసుకున్నాం, రాజభోగం చేసుకున్నాం, తర్వాత మళ్ళీ రేపు కలుద్దాం అని వెళ్ళిపోతారు. కానీ శ్రీశుకుల వారు చెప్తుంటే పరీక్ష నరేంద్రుడు అనసన వ్రతాన్ని చేశాడు. అంటే ఏమీ తినలేదు, తాగలేదు, 7 రోజుల పాటు అలాగే కూర్చున్నాడు. ఆయన కదలలేదు. నువ్వు ఎలాగో ఉపవాసం ఉన్నావు, సరే నా పరిస్థితి ఏమిటని ఈయన అనలేదు. ఈయన అలా చెప్తూ ఉన్నాడు 7 రోజుల పాటు. ఆ దివారాత్రాలన్నీ కూడాను పగలు రాత్రి తేడా లేకుండా 7 రోజుల పాటు అలా చెప్తూనే ఉన్నట్టు భగవద్గీతని ఆయన అలా వింటూనే ఉన్నట్టండి. అయితే నిజానికి భాగవతం 7 రోజుల్లో చెప్పుకునేదా, 7 రోజుల్లో వింటే అయిపోయేదే. చాలా గొప్పదండి భాగవతం. ఇక్కడతో అయిపోయేది కాదు. కానీ 7 రోజులే ఎందుకు చెప్పాడు అంటే పరీక్ష నరేంద్రుడికి 7 రోజులే టైం ఉంది కనుక 7 రోజుల్లో భగవద్గీతను అంతా చెప్పాడు. కానీ పరీక్ష నరేంద్రుడు కనుక సంవత్సరం టైం ఉందని అడిగితే సంవత్సరం చెప్పేవాడేమో. ఒక కల్పమంతా సమయం ఉందంటే కల్పమంతా భగవంతుని కథలు చెప్పేవారేమో. భగవంతుని కథలకి ఆయన గుణాలకి సమయం అయిపోవడం అనేది లేదండి. చెప్పేవాడి నోరు నొప్పి పుట్టి ఆపాలి, వినేవాడి చెవులు నొప్పి పుట్టి వెళ్ళాలి తప్ప కదండి. భగవత్ కథలకి పులి స్టాప్ ఉంటుంది, అయిపోయినాయని ఉంటుందా? అందువల్ల ఎప్పుడు అవదండి. భగవంతుని యొక్క నా గోవింద గుణక్షయాత్ అంటుంది శాస్త్రం. భగవంతుని యొక్క గుణాలు అయిపోవడం అనేది లేదు. మతిక్షయాత్ నివర్తంతే. ఎక్కువసేపు చెప్తూ ఉంటే చెప్పేవాడికి మాటలు ఎట్నుంచో ఏటో వెళ్ళిపోతాయి. వినేవాడికి వింటూ వాడు కళ్ళు తెరిచి చూస్తూనే నిద్రపోతాడు. వాడు యోగంలోకి పోతాడు. అందువల్ల వినేవాడికి ధారణ ఉండదు, చెప్పేవాడికి ధారణ ఉండదు. కానీ వాడు చూడండి మహానుభావులు, శ్రీశుకుడు ఆ పరమాత్మ యొక్క గుణాన్ని బాగా మనస్సులో పట్టించుకొని ఆ గుణాన్ని స్మరిస్తూ ఆ గుణాన్ని చక్కగా గానం చేయడమే ప్రయోజనంగా, పరమాత్మ యొక్క వైభవాన్ని స్మరించడమే ఒక ప్రయోజనంగా ఆయన చెప్పాడు. 7 రోజుల్లో ఏం చేస్తే నేను బాగుపడతానే ఆతృతతో ఈయన విన్నట్టు. అందుకే శ్రీశుకుడు పరీక్ష నరేంద్రుడికి చెప్పినటువంటి కథ ఉత్తమమైనటువంటి కథ. అంటే అప్పటి వరకు జరిగినటువంటి ఈ ప్రసంగాలలో వీళ్ళ కథ చాలా గొప్ప కథటండి. అలాంటి గొప్ప కథ మనకి చెప్తున్నారు, సంతోషం అని సౌనకుడు ఒక మాట అంటాడు సూతుల వారితో. ఏమండి, పరమాత్మ కథలు వినాలి అని మీరు చెప్తున్నారు కదా, పరమాత్మ కథలు వింటే మనుష్యులో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ తొలుగుతాయని మనకి శ్రీశుకుడు చెప్తున్నాడు కదా. అయితే అది ఎవడా పరమాత్మ? ఆ పరమాత్మ హరే అని చక్కగా మీరు ఇందా చెప్తున్నారు. అందువల్ల హరికథలే వినాలి అని చెప్తున్నారు. కానీ ఆ హరికథల్ని చక్కగా స్మరణ చేస్తూ ప్రతి ఆటలోనూ పాటలోనూ సర్వం కృష్ణుడిగానే ఉన్నాడు కదా ఇతను. పరీక్ష నరేంద్రుడు చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా పరీక్ష నరేంద్రుడు ఇతర వ్యాసంగాలు లేవుటండి. అతను ఒకవేళ ఆడుతున్న ఆటలో కూడా భగవన్నామే ప్రహ్లాదుడిలాగా. అంటే ఇతను కూడా సవై భాగవతో రాజా అని పాండవే యో మహారథ బాల క్రీడనకై క్రీడన్. చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఈ పరీక్ష నరేంద్రుడు ఆడుతున్నట్ట. ఆ ఆడేటప్పుడు ఆటల్లో కూడా కృష్ణ క్రీడాం, కృష్ణుని యొక్క ఆటలే తప్ప. అంటే చూడండి, ఇంట్లో పిల్లలు స్కూల్ నుంచి రాగానే నేను టీచర్ని అని బెత్తం తీసుకుని కొట్టు చదువుతా అని ఎలా పిల్లలు అంటారో, ఈయన కూడా కృష్ణుడు ఆటలే ఆడుతున్నట్టండి. కృష్ణుడిలా భావన చేసుకుంటూ మనము ఆడతాం ఇళ్లలో. వీరి గుమ్మడి పండు వీడి పేరేమి అని వాడి పేరు చెప్తే వీడికేం లాభం? అప్పట్లో పేర్లు కూడా దేవుడి పేర్లు ఉండేవి, చక్కగా బాగుండేది. ఇప్పుడు పేర్లన్నీ చాలా విచిత్రంగా ఉన్నాయండి. ఆ పేర్లకు అర్థాలు ఏమిటో తెలియదు. అర్థం లేని పేర్లు పెడితే వ్యర్థం అయిపోతాం, పిల్లల భవిష్యత్తు కూడా వ్యర్థం అయిపోతుంది. అందుకే ఏదైనా పేరు పెడితే దానికి అర్థం ఉండాలి. ఆ అర్థం ఉన్నటువంటి పేరును ఉచ్చరిస్తే వీడికి పరమార్థం కలగాలి. ఇప్పుడు అర్థం లేని పేర్లు వీడి పిలుస్తాడు కనుక వాడికి వ్యర్థమే, వీడి బ్రతుకు వ్యర్థమే. పేర్లు చూసారా అసలు? యామిని అని పేర్లు పెట్టుకుంటుంది. అంటే ఉన్నవాళ్ళు ఏమనుకోకండి, యామిని అంటే చీకటి అని అర్థం. ఇప్పుడు ఒకళ్ళ పేరు మనం పిలిచామంటే వాళ్ళకి మంచి జరగాలి కదండి. నువ్వు చీకటి అని పిలిస్తే వాళ్ళ జీవితం కూడా చీకటి అయిపోతుంది కదండి. అందువల్ల పెట్టే పేరులో మంచి పేరు ఉండాలి. ఆ పేరును పిలిస్తే ఆ పేరును పిలిచినవాడు బాగుపడాలి, విన్నవాడు బాగుపడాలి. అందుకని ఆటలు ఆడేటప్పుడు అన్నీ కృష్ణ ఆటలేటండి, అన్నీ కృష్ణుడివి. మనం చూడండి, స్కిప్పింగ్ చేసేటప్పుడు 1, 2 లెక్క పెడతాం. కానీ ఎందుకలా లెక్క పెట్టాం? రామాష్టోత్రం చదవచ్చు. ఓం రామాయ మహా రామభద్రాయ మహా రామచంద్రాయ మహా శాశ్వతాయ మహా రాజీవలోచనాయ మహా చేయొచ్చా చేయకూడదు?
ఇలా భగవన్నామంతో ఆటలు అంటే ఇదే బహుశా మనకి స్వామి చెప్తూ ఉంటారు. ఆడేటప్పుడు కాదు, కోపం వచ్చి ఎవరన్నా తిట్టాలన్నా విష్ణు సహస్రనామం చదవమంటారు స్వామివారు. కోపం వస్తే ఇంట్లో భార్యాభర్తలు పరస్పరం ఎక్కువ కోపం వచ్చేది తిట్టుకునేది వాళ్ళేనండి, ఏమనుకోకండి. అలా తిట్టుకునేటప్పుడు మంచి తిట్లు తిట్టి వాళ్ళకి మంచి కలగాలి, మీకు మంచి జరగాలంటే చక్కగా నామం విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం చక్కగా చదవమంటారు. ఎంత కోపం వచ్చి గట్టిగా విష్ణు సహస్రనామం చేస్తే అంత అవతలాడికి నవ్వు వస్తుందండి, కోపం చల్లారిపోతుంది, హ్యాపీగా ఉంటారు కదండి. మామూలుగా తిట్లు తిట్టే కన్నా ఇలాంటి తిట్ల వల్ల అందరికీ మంచిది. అందువల్ల ఆటలు ఆడుతున్నా, పాటలు పాడుతున్నా, ఏ కార్యక్రమాల్లో ఉన్నా అంతా కృష్ణుని యొక్క విషయమే, వ్యాసంగమే ఇతనికి. బాల క్రీడనకై క్రీడన్ కృష్ణ క్రీడాం యాదదే, కృష్ణుని యొక్క క్రీడనే ఆడేవాడు ఇతను. అంటే కృష్ణుని భావిస్తూ, కృష్ణుడు ఎలా భావించాడో అలాంటి చేష్టం చేస్తూ, కృష్ణుని పూజగానే ఆటలు, అలాంటి ఆటలు ఆడినవాడు ఇతను. అందులోనూ శ్రీశుకుడు అలాంటి వాడే. మరి చెప్పినవాడు ఎలాంటి వాడు? పరీక్ష నరేంద్రుడేమో కృష్ణుడి గురించే చిన్నప్పటి నుంచి ఉన్నవాడు, కృష్ణ భక్తి కలిగినవాడు. మరి అట్లాంటి పరీక్ష నరేంద్రుడికి పరమాత్మ గురించి చెప్పాలంటే ఈయనతో గొప్పవాడై ఉండాలంటే పరీక్ష నరేంద్రుడికి చెప్పే శ్రీశుకుడు. వైయాసకిశ్చ భగవాన్ వాసుదేవ పరాయణ, పుట్టింది మొదలు ఈ శ్రీశుకుడికి కూడా వ్యాసుడు మన నారాయణుడు తప్ప ఇంకో భావనే లేదటండి. వాసుదేవ పరాయణ, సర్వం వాసుదేవుడి అనుకుంటున్నాడు ఈయన కూడా శ్రీశుకుడు వాడు. అటు వినేవాడు అలాంటి వాడే, చెప్పేవాడు అలాంటి వాడే. అందుకే చక్కగా అనుకున్నటువంటి 7 రోజులు విన్నాడు, ముక్తిని పొందాడు మన పరీక్ష నరేంద్రుడు. అలాంటి వాళ్ళయ్యా వీళ్ళంతా కూడాను. అందువల్ల ఎప్పుడైనా సరే హరి యొక్క భజనం లేని వాడి యొక్క జీవితం ఎందుకు పొరగాకుండా పోతుంది. అందువల్ల ఎప్పుడు కూడా హరి యొక్క నామాన్ని చక్కగా స్మరించాలి అని మనకి పోతనామాచుల వారు, వ్యాసుల వారు చెప్పిన వాటినే చక్కగా అన్నీ అందించారండి. మన విష్ణు భక్తి లేకుండా వాళ్ళ ఇంద్రియాలను దుర్వినియోగం చేసేవాళ్ళు ఎలా అవుతారో చాలా అందంగా ఇది వినండి, రాసుకోండి కూడా. ఈ పద్యం చాలా అందమైనటువంటిది, భావాన్ని నోట్ చేసుకోండి. విష్ణు కీర్తనములు వినని కర్ణంబులు, ఎవడైతే విష్ణువు యొక్క కీర్తనలు వినడో, విష్ణువు యొక్క పాట పాడుతుంటే నాకు టైం అయిపోతుందని వెళ్ళిపోతాడు, అలాంటి వాడి కళ్ళు, వాడి చెవులు ఎలాంటివిట, కొండల బిలములు కువలయేస, కొండలో ఉండే గుహలు లాంటివి వాడి చెవులు ఉన్నాయి కానీ విష్ణునామం వినట్టండి వాడు. అలా వినని వాడి చెవులు గుహలతో సమానం. చగ్రి పద్యంబులు చదువని జిహ్వలు, ఏమయ్యా నారాయణ యొక్క నామం అయ్యా, ఇది ఈ ఒక్క పద్యం చదవయ్యా అని అన్నాం అనుకోండి, నాకు నోరు తిరగదండి. వాడికి జంతికలు తింటాను బాగా నోరు తిరగదండి. ఒకసారి విష్ణు సహస్రనామం చదవయ్యా అంటే వాడికి నోరు తిరగదు. అలాంటి వాడి నోరు ఎలాంటిది? చక్రి పద్యంబులు చదువని జిహ్వలు కప్పల జిహ్వలు కౌరవేంద్ర, కప్పలు బెక్కబెక్కమని ఎలా అరుస్తాయో వాడి నోరు కూడా అంతేటండి. వాడు కూడా కప్ప నోటి లాంటి వాడేటండి. అందువల్ల ఇంకో మాట చెప్తున్నారు, శ్రీమనోనాథుని క్షింపని. మనోనాథ్, శ్రీ అంటే లక్ష్మీదేవి యొక్క మనోనాథుడు నారాయణుడు. అలాంటి ఆ నారాయణుని చూడాలని బుద్ధి కలగని వాడు ఎవడైతే ఉన్నాడో అలాంటి చూడని వాని కన్నులు కేకి పించాక్షులు కీర్తిదయత, కళ్ళు ఉన్నాయి కానీ వాడి కళ్ళు ఎలాంటివో తెలిసిన, నెమలికి కన్ను ఉంటుంది చూసారా, నెమలీకకి కన్ను, ఆ నెమలీక కన్నుతో సమానంట వాడి కళ్ళు. అప్పుడప్పుడు నెమలీకను చూపించి కన్ను 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 అంటాం కదండి, అలాంటి కళ్ళు అవుతాయిటండి. కమలాక్షు పూజకు కాని హస్తంబులు, పరమాత్మ యొక్క అర్చనకి కానటువంటి ఆ హస్తాలు, పరమాత్మను పూజ చేయకుండా ఎంతసేపు ఆర్చన చేద్దాం, అవి సంపాదిద్దాం ఇవి సంపాదిద్దాం అని ఈ చేతుల్ని కనీసం ఒక గడియ కాలమైనా సరే ఆయన పూజలో వినియోగించని చేతులు. శవహస్తంబులు సత్యవచన, అవి చనిపోయిన వాడి యొక్క చేతులతో సమానము వాడి చేతులు. హరిపద తులసీదళామోదరతి లేని ముక్కు, శ్రీ మహావిష్ణువు పాదాల దగ్గర ఉన్నటువంటి ఆ తులసిని ఆఘ్రాణించిన వాడి యొక్క ముక్కు ఎలాంటిదో చెప్తున్నారు. ఎలాంటిది వాడి ముక్కు? హరిపద తులసీదళామోదరతి లేని ముక్కు పంది ముక్కు, వాడి ముక్కు వరాహం యొక్క ముక్కుటండి. ముని చరిత్ర గరుడ గమను భజన గతి లేని పదములు పాదపముల పాద పటల మనగా. యా విష్ణువు యొక్క గరుడ గమనుడు అని పేరు పరమాత్మకి. అలాంటి ఆయన యొక్క విషయంలో ఆయన్ని భజించాలనేటువంటి బుద్ధి లేనివాడు, ఆయన దగ్గరికి వెళ్ళనేటువంటి వాడు, అలాంటి వాడి కాళ్ళు ఎలాంటి కాళ్ళో తెలిసిన, చెట్లకు ఉండేటువంటి వేళ్ళు ఉంటాయి చూసారండి అలాంటివి, కానీ వాటి కాళ్ళు ఉంటాయి కానీ ఎక్కడికి పోవు కదా, వాటితో సమానము.
అని చెప్తున్నారు. అదే కాదు, నారాయణుని దివ్య నామాక్షరములపై కరగని మనములు. మనస్సు ఎవడికైతే నారాయణ గురించి చెప్తుంటే మనస్సు కరగదో అలాంటి వాడి యొక్క వాడి యొక్క మనస్సు ఎలాంటిది? కఠిన శీలాలు. పాషాణానికి వాడికి ఏం ప్రయోజనం లేదట. మా చిన్నప్పుడు ఒక ఆయన హరిదాస్ గారు చెప్పారండి, బాగా గుర్తు. మేము చిన్నప్పుడు రామకోటిలో ఉండేవాళ్ళం తాతగారి దగ్గర ఉన్నప్పుడు. అక్కడ హరికథలు బాగా జరుగుతుండేవి. అటొచ్చి ఇటొచ్చి వెళ్ళేటప్పుడు వినపడుతూ ఉంటాయి కదండి వద్దన్న చెవులు. వెళ్ళినప్పుడు ఒక కథ విన్నానండి, అది ఇప్పటికే గుర్తే మాకు. ఆయన హరికథ చెప్తూ చాలా అద్భుతంగా చెప్పాడు. ఒకసారి పూర్వంట ఒక ఆయన విష్ణుమూర్తి గురించి కథ చెప్తుంటే ఆ గానాన్ని వింటూ ఆ కథలు వింటుంటే ఒక ఆయనకి కళ్ళ వెంట నీరు అప్రయత్నంగా కారిపోతున్నాయి. అందరికీ, భక్తులందరికీ, అందరినీ చూస్తున్నట్టు ఒక మహానుభావుడు. అరే, ఇంతమందికి శ్రీహరి గురించి చెప్తుంటే కళ్ళ వెంట నీరు కారుతున్నాయే, ఈ అభాగ్యుణ్ణి నాకు అసలు కళ్ళ వెంట నీరు తెప్పించుకుందాం ఏడుద్దామన్నా రావట్లేదే, ఎందుకు నాకు ఈ కళ్ళని అందరి ముందు కళ్ళు పీకే సవతల పారేసుకున్నట్ట, విలవిలలు ఆడిపోతున్నాడు, ఏడుస్తున్నట్టు అందరూ వచ్చి హరిదాస్ గారు హరికథ ఆపేసి, ఎందుకే నువ్వు కళ్ళు పీకేసుకున్నావు, ఏమైంది, ఏమాయ రోగం, నా హరికథకు వచ్చి కళ్ళు పీక్కోవాలా అన్నట్టు. ఆయన లేదండి, ఇంతమంది మీరు భగవంతుని వైభవాన్ని చెప్తుంటే కళ్ళ వెంట అశ్రుధారలు అలా కారుతుంటే కనీసం నాకు మీరు చెప్తుంటే పరమాత్మ గురించి ఒక బొట్టు కూడా నీరు కారనప్పుడు ఎందుకు ఈ కళ్ళుండి కూడా అని పీకేసుకున్నట్టు. ఎంత గొప్ప భక్తులు అయితే చేయాలండి అలాగా కదా. నిజానికి వాళ్ళందరూ ఊరికే ఫిజికల్గా కాసేపు ఏడుస్తారు, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలే. కానీ నిజమైన మనస్సు అంటే వీడిది కదండి. మా పరమాత్మ గురించి నా మనస్సు కరగక కంటి వెంట మనస్సు కరిగితే ఎలా తెలుసునా, దేవుడి పూజ చేసామనుకోండి, ఆ పూజ చేయడం వల్ల మనస్సు కరిగితే కళ్ళ వెంట నీరు, ఆ కరిగిన నీరు బయటకు వస్తుంటాయి. మనస్సు కరగాలి. మనస్సు కరిగిన వాడికి ఆనంద బాష్పాలు వస్తాయిటండి. అయ్యో, పరమాత్మ గురించి చెప్తున్నా నా మనస్సు కరగలేదే అని పాపం వాడు కళ్ళు పీకేసుకున్నాడు. ఎందుకు ఈ దృష్టి? ప్రపంచంలో ఉన్న వాటన్నిటిని చూచి వాటిని గురించి మోహపడేలా చేసే ఈ కళ్ళు, పాడు కళ్ళు ఎందుకు లేకుండా ఉన్నా సరికదా. ఈ బుద్ధి ఎంతసేపు పరమాత్మ మీదే ఉంటుంది కదా అనుకున్నట్టండి. ఎంత గొప్పతనం అండి. అందువల్ల నారాయణుని దివ్య నామాక్షరములపై కరగని మనములు కఠిన శిలలు. మురవైరి కథలకు ముదితాశ్రు రోమాంచమిళితమయ్యుండని మేను మొద్దు. ఎవడి యొక్క శ్రీహరి యొక్క కథలు చెప్పేటప్పుడు ఆ కథలకి ఒళ్ళు గగురుపాటు కలక్కపోతే అలాంటి వాడు ఎలాంటిది అంటే వాడి శరీరం ఒక మొద్దు, అంటే చెట్టు యొక్క కొమ్మ ఇలా ఉంటుందండి. దీనికి దానికి ఏం తేడా ఉండదండి. అంటే ఇది చెక్కతో చేసిందే కదా, చెట్టు నుంచి వచ్చిందే కదా, అదే ఉంటుందో ఇలాగే ఉంటుందండి. చక్రికి మ్రొక్కని జడుల ఔదలనున్న కనక కిరీటంబులు కట్టెమోపు. ఎవడైతే కూడా శ్రీ మహావిష్ణువు యొక్క స్థానానికి వెళ్ళి శిరస్సు దించడో అలాంటి వాడి యొక్క శిరస్సు మీద ఉన్నటువంటి ఔదలనున్న కనక కిరీటంబు, వాడు బంగారం కిరీటాలు పెట్టుకునేవాడైతే పెట్టుకోవచ్చు కాక, కానీ ఆ కిరీటాలు ఎలాంటివి? కట్టెమోపులు అని కర్రలు మోసేటి తలలాగా అవన్నీ కట్టెమోపులే తప్ప వాడికి నిజమైన బంగారం కిరీటాలు అవ్వవు. కానీ హరి దగ్గర శిరస్సుని దించి నమస్కారం పెట్టేవాడి శిరస్సుని కట్టెలు మోసుకునేవాడైనా ఆ కట్టెలు వాడికి నిజంగా బంగారపు కిరీటాలతో సమానం అన్నమాట. మాధవార్పితముగా మనని మానవు సిరివన దుర్గ చంద్రికా వైభవంబు. బోళ్ళంత సంపద ఉండి ఆ సంపద పరమాత్మ యొక్క సేవలో వాడకపోతే, పరమాత్మ సేవలో తను వినియోగించకపోతే ఆ సొమ్ము ఉండి ప్రయోజనం ఏమిటి చెప్పండి? అలాంటి వాడి సొమ్ము ఎలా ఉంటుంది అంటే, అడవిలో బాగా వెన్నెల కాస్తే ఎవరికి ప్రయోజనం చెప్పండి? వెన్నెలను ఆస్వాదించే మనం ఉండాలి, మనం ఆస్వాదించగలుగుతాం. కానీ ఎడారిలో వెన్నెల వచ్చితే మనకేం ప్రయోజనం చెప్పండి? అలా అయిపోతుంది వాడి సంపద అంతా అని మనకి చెప్తున్నారు. కైట భారీ భజన కలిగియుండని వాడు గాలిలోన నుండు కదులు శవము. పరమాత్మ యొక్క భజనాన్ని మనస్సులో ఆయన్ని భావిస్తూ చక్కగా ఉండని వాడి యొక్క జీవితం ఎలాంటిది అంటే గాలిలో తిరిగే శవాలు లాంటివిటండి వాడి దేహాలు. మీరేం భయపడకండి, మనందరం మంచివాళ్ళమే. ఆయన గురించి చక్కగా అనుకుంటున్నాం కనుక మనం శవాలేమో అనుకోకండి. ఆయన గురించి స్మరించేవాడంతా మంచివాడే. కమలనాభు పదము కననివాని బ్రతుకు పసిడి కాయలోని ప్రాణి బతుకు. ఎంత అందంగా చెప్పారండి పోతనామాచ్యుల వారు. అంటే పరమాత్మ యొక్క ఆయన విషయంలో దృష్టి లేని వాళ్ళు ఎలా అవుతారు, ఏమవుతారు అని చెప్పి చెప్తున్నారు. కాయలో ఉండే పసిడి పురుగు ఉంటుంది చూసారండి, కొత్త కాయలో ఉండే పురుగు లాంటి బతుకుటవాడి. అంటే ఆ పురుగు తుచ్చమైనది. ఎలా దాని జీవితం
వాడి జీవితం కూడా అలా అయిపోతుంది పరమాత్మ గురించి కనుక ఆలోచించకపోతే. ఎవరా పరమాత్మ? నారాయణుడు. కానీ అటువంటి గొప్పవాడిని మనం వదిలేసుకుంటున్నామండి. ఈ రోజుల్లో చాలామంది అంత గొప్ప సర్వేశ్వరుని వదిలిపెట్టేసేసి చిన్న చిన్న వరాలు ఇచ్చేవాడిని పట్టుకుంటున్నారే అని బాధ మన వాళ్ళకి. అందుకని అలాంటి గొప్పవాడయ్యా ఆయన అని సౌనకుడు చెప్తున్నాడు. అబ్బా ఇంత గొప్పవాడు కదా ఆయన శ్రీహరి, అలాంటి ఆయన నామాన్ని చెప్పకపోతే వాడి జీవితం ఎందుకు కనుక, వింటే ఇలాంటి స్వామి కథలే వినాలి అని ఆ స్వామి యొక్క కథలన్నీ చెప్పమని అడుగుతాడు సౌనకుడు. అడిగిన తర్వాత సౌనకుడు ఈ విషయం చెప్పి తర్వాత విశేషాలన్నీ తెలుసుకోవాలని పరీక్షిత్ విషయంగా సూతుల వారు చెప్తున్నారు. ఇక సౌనకుడు అడిగాడు, ఏమయ్యా అలాంటి ఆ శ్రీహరి యొక్క వైభవాన్ని నాకు చెప్పు అని అడగగానే వెంటనే నేను చెప్తానని ఈయన ఆరంభించాడు సూతుడు. ఇక పరీక్షిత్ నరేంద్రుడు మన శ్రీశుకుడిని అడుగుతున్నట్ట, కొన్ని ప్రశ్నలు వేసేట. నాయన అసలు నాకు నా జీవితం గురించి చెప్తాను వినండి. నాకు ఒక ముని శాపం కలిగింది. ముని శాపం వల్ల నాకు వారం రోజుల్లో నేను చనిపోతానని ఆయన చెప్పాడు. అందులో చనిపోయే లోపల నేనేం చేస్తే బాగుపడతానో తెలుసుకొని ఏం చేయాలో తెలుసుకోవాలని మీ దగ్గరికి వచ్చా. ఇగో ఇక్కడ అందరు ఇంతమంది ఋషులంతా వచ్చారు. నేను అన్నపానాదులన్నింటినీ వదిలిపెట్టేశాను. నీరు కానీ ఏమీ తీసుకోకుండా, ఎలాగో ప్రాణం పోతుంది కనుక దీన్ని ఇంకా సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఏమిటి కనుక కదండి. వారం రోజుల్లో చనిపోతామని తెలిసినప్పుడు మళ్ళీ దీనికి ఎందుకు పోషణ చేయాలి? అందువల్ల నేను ఇవన్నీ చేయదలుచుకోలేదు. ఏం చేస్తే నేను ఉత్తమంగా జీవిస్తానో చూడండి. ఇక్కడ జీవించడం కాదు ప్రధానం, అక్కడ జీవించాలి. చూడండి, ఆసుపత్రిలోకి తీసుకుపోయి రోజుకి 1,00,000 వాడికి ఇచ్చే కన్నా డాక్టర్ గారికి బతకడం తెలిసినప్పుడు వాడు ఏం చేస్తే బాగుపడతాడో దానికి కావాల్సిన ఒక హరినామ స్మరణ చేయిస్తాంటండి. చేయిస్తా. పెద్దవాడు చాలామందిని మేము చూస్తుంటాం, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు వారు వారం రోజుల కన్నా బతకడం తెలిసినా వాళ్ళ మీద ప్రేమతో మనం ఏదో తీసుకెళ్ళి ఆసుపత్రిలో పెట్టించి సెలైన్ ఒక చేతికి, ఆ చేతికి ఒక సెలైన్, మూతికి ఒక బాక్సు ఇన్ని పెట్టిస్తాం. కానీ దానివల్ల అది వాడికి శ్రేయస్సా చెప్పండి? ఇలాగ పోతాడని తెలిసినప్పుడు ఒక గంటలో పోవచ్చు, 2 గంటల్లో పోవచ్చు. మనకి ప్రేమ ఉంది, ఇంట్లోనే ఆ సెలైన్ పెట్టో ఏదో పెట్టి కాస్త భగవంతుని యొక్క నామాన్ని వాడి చెవిని పడేలా చేస్తే రేపొద్దున వాడి శరీరం ఉదయాక వాడి యొక్క అనుగ్రహం ఎంత కలుగుతుంది మనకి? వాడు పరమాత్మ దగ్గర ఎంత ప్రార్థన చేస్తాడు? కానీ అలా కాకుండా తీసుకెళ్ళి ఆసుపత్రిలో పడేస్తారే, రే నేను పోతున్నానే, ఈ సమయంలో కనీసం నాకు భగవన్నామాన్ని వినిపించే నాదుడు కూడా లేడే, నాకు కనీసం ఆ దేవుడు నామం కూడా గుర్తు రావట్లేదే, వాడి మనసు పనిచేయదండి వాడు చేసుకున్న కర్మకు తగ్గట్టుగా. అలాంటి సమయంలో భగవంతుడిని స్మరించకపోతే వాడి పరిస్థితి ఏమిటి చెప్పండి? నిజంగా వాడు బాగుపడాలి, బతకాలి అని మనం కోరుకుంటే నిజమైన బాగు ఏమిటి? శరీరాన్ని వదిలిన తర్వాత వాడికి ఇంకా ఉత్తమమైనటువంటి సంస్కారాలు కలగాలి కనుక వాడికి ఆ హరి కథలు చెప్పాలి, ఆ హరి గురించి చదివించాలి. అలాంటి బుద్ధి మనకు కావాలి. అందువల్ల అటువంటి హరి గురించి వినాలి. ఆయన గురించి చెప్పండి అని సౌనకుడు అడుగుతున్నాడు. ఇంకా ఏం చెప్పాడు? పరీక్ష నరేంద్రుడికి ఏం చెప్పాడో చెప్పరా అని అడిగితే పరీక్ష నరేంద్రుడికి శ్రీశుకుడు ఇంకా ఏం చెప్తున్నాడో నేను చెప్తాను, వివరిస్తాను అని చెప్పి ఆ వివరణ చేస్తున్నాడు. వివరణ చేసే సందర్భంలో ఈ వివరం మన శ్రీశుకుడు చెప్తూ అసలు ఈ సృష్టి యొక్క వైచిత్యాన్ని నేను చెప్తాను, అసలు ఏం జరిగిందంటే అని మొత్తం వివరణ చేస్తున్నాడు. నారద భగవానుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాట. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మని గురించి ప్రార్థన చేస్తూ, తండ్రి మీ నుంచే కదా నేను వచ్చాను, అసలు ఈ సృష్టి అంతా చేస్తుంది మీరే కదా, మళ్ళీ మీరు ఇంత చేస్తూ మళ్ళీ మీరు ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నారు? మీరు కూడా తపస్సు చేస్తున్నారు ఏమిటి? ఎవరి గురించి తపస్సు చేస్తున్నారు అని అడిగేటండి. అడిగితే అయ్యా నేను చేసేది ఎవరి గురించో కాదయ్యా బాబు, చేసేది సాక్షాత్తు నేను, దైవం నువ్వు అనుకుంటున్నావా? నేను కాదు ఈ సృష్టి అంతా చేసేది, నాకన్నా పైన ఇంకో ఆయన ఉన్నాడు, ఎందుకైనా మంచిది నువ్వు అడిగివో కనుక నేను చెప్తున్నా నీకు అని బ్రహ్మదేవుడు నారదుడికి ఉపదేశం చేస్తాడు. బ్రహ్మదేవుడు చాలా ఆనందపడతాడు. ఈరోజు ఇంత సృష్టి చేస్తున్న నాకు నిజంగా ఒక గర్వం వచ్చేసి ఉంటుంది, నేనే ఈ సృష్టి అంతా చేసేస్తున్నా అనే గర్వం. కానీ ఈ సృష్టి నేను కాదు చేసేది, చేసేవాడు పరమాత్మ, నాకు నారాయణుడు, నీకు మొత్తం వివరం చెప్తాను అని బ్రహ్మదేవుడు వివరాన్ని చెప్తాడు. ఆ ఘట్టాలన్నీ ఇక చెప్పడానికి ఉద్యమిస్తున్నాడు పరీక్ష నరేంద్రుడు. ఇతనికి భాగవతాన్ని చెప్పేయాలనుకున్నాడు. అయితే ఆ భాగవతాన్ని చెప్పాలంటే పరమాత్మ అనుగ్రహం కావాలి కనుక ముందు పరమాత్మను ప్రార్థన చేస్తున్నాడు శ్రీశుకుడు. ఓం నమః పరస్మై పురుషాయ భూయసే అంటూ ఆరంభిస్తున్నాడు. ఎలాంటి వాడు ఆ పరమాత్మ? ఈ సృష్టి స్థితి లయాలన్నిటికీ కారణుడైనటువంటి ఏ భగవంతుడైతే ఉన్నాడో ఆ భగవంతుడిని నేను ప్రార్థన చేస్తున్నాను, ఆ విష్ణువుకి నమస్కారం చేస్తున్నాను, నాకు మంచి వాక్కు కలిగి నేను నీకు ఆ భగవత్ కథల్ని వివరిస్తాను అని ఆరంభిస్తున్నాడు శ్రీశుకుడు. ఎలాంటి వాడైనా
శ్రియపతి యజ్ఞపతి. దేవుడి గురించి చాలా అందమైనటువంటి శ్లోకాన్ని వ్యాసుడు అందించాడు. భగవంతుడు ఎలాంటి వాడు? శ్రియపతి, లక్ష్మికి భర్త అయినవాడు. యజ్ఞపతి, మనం యజ్ఞాలు యాగాలు చేస్తాం, వాటన్నిటికీ ఆయనే పతి. యజ్ఞం అంటే కేవలం హోమగుండం అనే కాదు, నువ్వు చేసే ప్రతి కర్మ యజ్ఞమే. ఆ కర్మలన్నిటికీ కూడా పతి అయినటువంటి వాడు పరమాత్మ నారాయణుడు. అంటే యజ్ఞపతి, ప్రజాపతి, ధియాంపతి, బుద్ధికి కూడా పతి ఆయనే. నీకు బుద్ధి మంచిగా ఉండాలంటే విష్ణువు దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టు, మంచి బుద్ధి నీకు కలుగుతుంది. ఇలా లోకపతి, ధరాపతి, భూమికి కూడా పతి ఆయనే అని ఆ పరమాత్మ గురించి ప్రార్థన చేస్తూ చక్కగా అటువంటి పరమాత్మ నాకు మంచి వాక్కునివ్వాలి అని పరమాత్మను ప్రార్థన చేసి ఈయన పరమాత్మ వైభవాన్ని చెప్తున్నాడు శ్రీశుకుడు. ఈ సృష్టి మొత్తాన్ని చేసేప్పుడు చాలామందికి ఏమనిపిస్తుందంటే, చిన్న చిన్న వాళ్ళని చూసేసి అబ్బా ఇతనే చాలా గొప్పవాడేమో, ఇతనే గొప్ప దైవమేమో అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఆ భ్రమలో ఉండిపోతాం. ఇంద్రుడే గొప్పవాడేమో, లేకపోతే ఈయనే గొప్పవాడేమో, అగ్నే గొప్పవాడేమో అని మనం అనుకుంటాం. కానీ మనకి వేదం చెప్పింది, ఎవరిని నువ్వు ఆశ్రయిస్తావో ఆ ఆశ్రయించే దైవం నీకు ఎంత గొప్ప శక్తిని ఇస్తుందో చెప్తాం వినండి. అన్నిటికంటే గొప్ప దైవం ఎవరు అంటే వేదం చెప్పింది. ఋగ్వేదం చివరిలో, వేదం మొత్తం అయ్యాక చివరిలో అంటే అందంగా చెప్పింది, దేవతలందరిలోకి విష్ణువు గొప్పవాడు, అందరికంటే తక్కువవాడు చిన్నవాడు అగ్నిదేవుడు అని మనకి వేదం చెప్పింది. విష్ణుర్దేవానాం పరమః, దేవతలందరిలో విష్ణువు గొప్పవాడు. అగ్నిర్దేవానాం అవమః, అందరిలోకి అగ్ని చాలా చిన్నవాడు అని ఋగ్వేదం చెప్పింది మనకి. అందువల్ల అటువంటి విష్ణువు యొక్క గొప్పతనాన్ని వేదమే నిష్కర్షించింది. అలాంటి ఆ స్వామి యొక్క రూపాన్ని మనం తెలుసుకోవాలి. ఆయన తెలుసుకునేవాడు చాలా తక్కువ అండి. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అన్నాడు భగవద్గీతలో స్వామి. ఎంతో గొప్ప, ఎన్నో జన్మలెత్తి ఆ జన్మల సంస్కారం వల్ల వాడు ఎన్నో జన్మలెత్తితే తప్ప వాడికి పరమాత్మ మీద శ్రద్ధ కలుగుతుందండి. జ్ఞాని అయినటువంటి వాడికే పరమాత్మ మీద శ్రద్ధ కలుగుతుంది తప్ప ఆయనే వరిస్తాడు తప్ప ఆ మిగతా వాళ్ళంతా వెళ్ళి పరమాత్మ దగ్గరికి రారే. మనకి 3 గుణాలు ఉంటాయి కదండి, సత్వ రజస్ తమస్ అని. సాత్విక గుణం ఎవడిలో ఉంటుందో, సత్వం అంటే మంచి గుణం, ఆ సత్వగుణం కలిగిన వాళ్ళంతా పరమాత్మ దగ్గరికి పోతారటండి. రజోగుణం తమో గుణం ఎలాంటిది అంటే, రజస్ అంటే ధూళి, ఇప్పుడు తమస్సు అంటే బురద, సత్వం అంటే తారు రోడ్డు. మీకు బాగా అర్థం అవడం కోసం చెప్తున్నా. తారు రోడ్డు మీద వెళ్తుంటే ప్రయాణం సుఖంగా సాగుతూ ఉంటుందండి. కానీ రజస్సు అంటే ఎలాంటిది? మట్టి రోడ్డు. వెళ్తున్నాం అనుకోండి, ఆ మట్టి అంతా గాలి వస్తుందంటే లేస్తే సైకిల్ మీద వెళ్ళినా దేంట్లో వెళ్ళినా చాలా ఇబ్బంది, గతుకులు అన్నీ ఉంటాయి. ఇక ఆ గతుకుల్లో ప్రయాణం చాలా కష్టం రజోగుణంతో. ఇక తమో గుణం ఉంది చూసారా, అది బురద. అందులో దిగామంటే మళ్ళీ బండి చక్రం రాదండి, మళ్ళీ వెనకాల ఎవరో వచ్చి తొయ్యాలి దాన్ని. ఆ తమస్సు అటువంటిది. అయితే ఈ గుణాలు రజోగుణం తమోగుణం చెడ్డవి అని మనం అంటల్లా, కానీ ఎక్కువ సత్వగుణం ఉండాలి. రజస్సు తమస్సు తక్కువ ఉంటే మంచిది. రజోగుణం ఉంటే మంచి, మనిషికి చెయ్యాలి, కార్యాలు చేయాలనిపిస్తూ ఉంటుందండి. అవి చేద్దాం ఇవి చేద్దాం అంటున్నాడంటే వాడిలో రజోగుణం ఉన్నట్టు లెక్క. తమోగుణం ఉందంటే ఎప్పుడు చూసినా నిద్రపోదాం అని కదలకుండా ఉండడం అనమాట. అయితే తమోగుణం చెడ్డది కాదు. చాలామంది తమోగుణం చెడ్డది అంటుంటారు, కానీ తమోగుణం లేకపోతే రాత్రి కూడా నిద్ర పట్టదండి వాడికి. నిద్రపోవాలంటే రాత్రి కూడా తమోగుణం కావాలి. మనం పగల పనులు చేయాలంటే రజోగుణం కావాలి. పరమాత్మ మీద శ్రద్ధ కలగాలి, మంచి పనులు చేయాలనుకోండి, పనులు చేయి కానీ మంచి చేయాలి అనుకుంటే రజోగుణంతో తోడు ఎక్కువగా సత్వగుణం ఉండాలి. సత్వగుణం ఎక్కువ ఉంటే రజోగుణం ఫోర్స్తో వాడు మంచి పనులు చేయగలుగుతాడు. ఎందుకంటే పని చేయాలనే బుద్ధి పుట్టేది రజోగుణం వల్ల. అందువల్ల ఈ గుణాలు చాలా ప్రధానం. అటువంటి ఈ సత్వ రజస్తమో గుణాలు అన్నిటిలోకి సత్వం అంటే విష్ణువు, ఆయన్ని మనం ఆరాధించాలి. సత్వగుణం బాగా ఉన్నటువంటి వాడే విష్ణువుని ఆరాధించగలుగుతాడు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఆరాధించలేరు. బహూనాం జన్మనాం, మనకి గీతలో స్వామి చెప్తున్నాడు, జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, జ్ఞాని అయిన వాడు మాత్రమే నారాయణ వాసుదేవ అంటాడు. వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. ఎంత అందమైన మాట చెప్పండి స్వామి. దుర్లభ అంటే దొరకడు, సుదుర్లభ అంటే ఎంత వెతికినా దొరకట్టండి, ఎక్కడైనా వెతకండి. సర్వం నాకు వాసుదేవుడే అనే భక్తుడు దొరకడం చాలా 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 కష్టం అండి. అలాంటి భక్తి కావాలి, అలాంటిది మనకి కావాలి. అలాంటి తత్వాన్ని తెలుసుకోగలిగిన వాడు గొప్పవాడు. అలాంటి తత్వాన్ని తెలుసుకోలేక వీడే దైవమేమో అని మనిషి పడిపోతూ ఉంటాడు. అలాంటి భావన నారదులకు కూడా కలిగింది, మామూలు మనుషులకే కాదు. ఇందాక మీకు చెప్తున్నా,
నారద భగవానుడు కూడా బ్రహ్మని చూచి ఈ సృష్టి స్థితిలయాలన్నీ చేస్తుంది నువ్వేనా తండ్రి అని బ్రహ్మని స్తుతి చేసి అసలు ఎవరు మూల కారణం అని అడిగట్ట. ఒరే నాయన నేను కాదురా, అసలు ఈ సృష్టి స్థితి లయాలన్నీ చేసేవాడు ఇవ పైన ఉన్నాడు పరమాత్మ, ఆయన పేరే నారాయణ అని నాకు చాలా మంచి అవకాశాన్ని కలిగించావు. అటువంటి ఆ పరమాత్మ గురించి ఒకసారి స్మరణ చేసుకునే అవకాశం నాకు కలిగించావు. అసలు నేను ఎలా పుట్టానంటే సృష్టికి పూర్వం పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. స ఏకాకీ అని మనకి వేదం చెప్తుంది, ఆ మాట చెప్తాడు. ఆయన ఒక్కడే ఉన్నాడు. కానీ నా రమేత, ఆయన రమించట్లేదు. ఎవడూ లేకపోతే ఒంటరిగా ఉంటే ఏం లాభం ఉంది? ఇప్పుడు ఉపన్యాసానికి మీరు ఎవరు లేకుండా నేను ఒక్కడే ఇక్కడ కూర్చుంటే నాకెంత వస్తుంది? వెంటనే 2 నిమిషాలు చూస్తే పుస్తకం పెట్టేసి వెళ్ళిపోతాను నేను కూడా కదండి. పరమాత్మ కూడా సృష్టికి ముందు తాను ఒక్కడే ఉన్నాడు. నా బ్రహ్మ నా ఈశాన, బ్రహ్మ కానీ రుద్రుడు కానీ ఎవ్వరూ లేరట వేదం మనకి చెప్తోంది. అలాంటి సమయంలో పరమాత్మ నాభి కమలం నుంచి బ్రహ్మ పుట్టాడు. ఆయన నాభి నుంచి ఒక పద్మం వచ్చింది, ఆ పద్మం నుంచి బ్రహ్మ పుట్టాడట. బ్రహ్మ చూసినట్టు ఇటు ఎవ్వరూ లేరు. అరే నేనేనా ఒక్కడనేనా ఉంది, ఎవరు లేరే అనుకున్నట్ట. అని కిందకి చూస్తే తామరతూడు కనపడింది. దాన్ని పట్టుకుని దిగాను. ఎంత దిగినా కిందకి వెళ్ళలేకపోతున్నాను. వెళ్ళే కొద్దీ ఇంకా వస్తూనే ఉంది. అమ్మో నా వల్ల కాదు, పైన బెస్ట్ అని చెప్పి మళ్ళీ పాక్కుండా పైన కూర్చున్నట్ట బ్రహ్మదేవుడు. పైన కూర్చున్న తర్వాత అప్పుడు అనిపించింది బ్రహ్మదేవుడికి, ఎవరు నన్ను ఎవరు పుట్టించారు, అసలు ఈ పుష్పం మీద నేను ఉండడం ఏంటి, కింద ఎంతకి పోతున్నా కనపడటం లేదు, ఎవరు ఆధారం దీనికి ఈ పుష్పానికి అని విచారపడుతున్నట్ట ఎవరు ఎవరు అని. అలా ఉన్నప్పుడు తప తప అని వినపడిందిటండి. తపస్సు చేయి అని. ఆవిడ వెంటనే తపో నిమగ్నయ్యాడు. తప అంటే ఆలోచించడం అని అర్థం అండి. అయితే అక్కడ తపస్సు అంటే ఆ పరమాత్మ గురించి చింతన చేస్తూ ఉంటే ఆ పరమాత్మ యొక్క సాక్షాత్కారం బ్రహ్మకి కొన్ని వేల సంవత్సరాలు చేస్తే అలా కలిగింది బ్రహ్మకి. అప్పుడు ఆ బ్రహ్మ తనకి 4 వేదాలను ఇచ్చాడు. అవే 4 ముఖాలు బ్రహ్మదేవుడికి. అవి సమస్తమైన విజ్ఞానాన్ని బ్రహ్మకి ఇచ్చాడు. అలా ఇచ్చి నాకు ఈ సృష్టి చేయమని చెప్పాడు స్వామి. ఆ సృష్టి చేయమని చెప్పి నాకు ఆజ్ఞాపించి నాలో ఈ సృష్టి చేయడానికి కావాల్సిన శక్తిని ఇస్తూ తానే లోపల ఉన్నాడు. అలాగే సృజించిన దాన్ని లయం చేయడానికి నాలోంచి రుద్రుడు వచ్చాడు. బ్రహ్మదేవుడు సృష్టి చేసేటప్పుడు బ్రహ్మ యొక్క లలాట నుంచి రుద్రుడు పుట్టేటండి. క్రోధం కలిగింది ఎందుకో బ్రహ్మకి. ఆ క్రోధం కలిగినప్పుడు ఇలా బిగిట అన్నట్టండి. మనకు కూడా కోపం వస్తే చిట్లిస్తాం కదా మొహం ఇలాగా, అలా చిట్లించగానే ఇక్కడి నుంచి రుద్రుడు పుట్టేటండి. అయితే ఒక వ్యక్తి పుట్టాడు, వాడు రోదన చేస్తున్నట్ట, అందుకని అతని పేరు రుద్ర అయిపోయింది. అలా ఆ రుద్ర చరిత్ర మొత్తం చెప్తుంటారు. ఆయన్ని లయం చేయడానికి పెట్టారు. అసలు పరమశివుడు కూడా నేనే సృష్టి చేస్తా అన్నట్టు అండి. నాయన నువ్వు అసలే రుద్రుడివి, రుద్రం అంటే రౌద్రం బాగా కలిగిన వాడివి, నువ్వు సృష్టి చేసావంటే అంతే సంగతులు. శివుడు రుద్రుడికి కూడా కొంతమంది వచ్చేటండి సంతానం ఆయన నుంచి, వాళ్ళందరినీ చంపేస్తున్నట్టండి. అయ్యో నేను ఒక పక్క సృజిస్తుంటే పరమాత్మ చెప్పాడు నువ్వు అందరినీ చంపేస్తే ఎలాగా, అలా కాదు నువ్వు కూడా సృష్టి చేయాలంటే కొంతకాలం తపస్సు చేయన్నట్టండి. సరే పరమాత్మ వెళ్ళి పరమశివుడు వెళ్ళి తపస్సు చేస్తున్నట్ట కొన్ని వేల సంవత్సరాల నీళ్ళలో. ఆయన కూర్చున్నాయంటే బయటికి రావడం కష్టం అండి. జపంలో కూర్చోవడం కష్టం, కూర్చుంటే బయటికి రావడం ఇంకా కష్టం అంటండి. ఆ కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు నేను సృష్టి చేస్తా అని బయటకు వచ్చేట తీరా చూస్తే సృష్టి అంతా అయిపోయింది. ఇప్పుడు దాన్ని లయం చేయడానికి పరమాత్మ ఆయనలో ఉండి విష్ణువు ఆయన చేత లయం చేయిస్తున్నాడు రుద్రుడి చేత. అప్పుడు కోపం వచ్చి తనలో ఉన్నటువంటి ఆ తేజస్సుని కిందకి తీసి అవతల పారేసేట అదే శివలింగమైంది అని చెప్తారు. అలా రుద్రుడు చేశాడు. మనకి పురాణాలు చెప్తున్నటువంటి ఈ కథ ఈ చరిత్ర మొత్తం అంతా కూడా అలా ఈ సృష్టి మొత్తాన్ని చేసినవాడు పరమాత్మేనయ్య. ఆయన ఒక్కడే నిమిత్త కారణం తానే, ఉపాదాన కారణం తానే, అన్నీ తానే. నిమిత్తం అంటే ఒక కార్యాన్ని చేసేవాడు, చేద్దామని తలిచినవాడు. ఇప్పుడు ఆ తయారు చేద్దాం అనుకున్న వాడికి కొన్ని వస్తువులు కావాలి. ఇప్పుడు ఇడ్లీ చేయాలి అని నేను అనుకుంటున్నాను, నేను దానికి నిమిత్తం. ఇడ్లీ చేయాలనుకోండి దానికి కొన్ని సామాను కావాలి, పిండో గిండో నీళ్లు ఇవి కావాలి. దానికి పేరు ఉపాదానము అంటారు. ఏమంటారు? ఉపాదానము. కుండలు చేయాలనుకునే వాడికి పేరు నిమిత్తం అంటాం. ఆ కుండలు చేయడానికి కావలసినటువంటి కారణమైనటువంటి మృత్తిక, జలము, నీరు ఇవన్నీ దానికి ఉపాదానం అంటారు. అయితే అవి తీసుకురావడానికి వచ్చేవి కొన్ని ఉంటాయి, సహకారి అంటారు. అలా సహకారి కారణాలు ట్రాక్టర్ కావచ్చు, గాడిది కావచ్చు, ఏదో ఒకటి దాన్ని తెచ్చుకుంటాం, దానిలో నీళ్లు తెచ్చుకుంటాం. ఇలా ఒక వస్తువు తయారు చేయడానికి ఇన్ని కావాలి. కానీ మరి పరమాత్మ ఇంత సృష్టి చేశారంటే, ఎంతమంది వర్క్ చేశారంటే, అక్కడ సూర్యుడిని పెట్టడానికి, అక్కడ చంద్రుడిని పెట్టడానికి, గోళాలను తిప్పడానికి ఎన్ని మిషన్స్ పెట్టారో ఎవరు పెట్టారు అంటే అదేం లేదయ్యా అంతా తానే చేశాడు అని వివరం చెప్తారంతా బ్రహ్మ. చెప్పి నాకు ఆ పరబ్రహ్మ ఏవైతే
ఆ నారాయణుడు ఇతనికి చెప్పాడో బ్రహ్మకి అవన్నీ నారదుడికి ఉపదేశం చేసేటండి. తండ్రి తన కుమారుడికి చెప్పేటప్పుడు, రహస్యాలు చెప్పేటప్పుడు ఏమాత్రం ఏమరపాటు పడకుండా అన్నీ చెప్తాడో అన్నీ చెప్పేస్తారట. అందుకే ఆచార్యుడు కూడా తండ్రిలా ఉండాలి అంటారు. ఎలా ఉండాలి గురువు? తండ్రి వలె. ఎందుకని? తండ్రి తన పిల్లవాడికి ఎలా అయితే గనక, నిజంగా మనకు ఒక శాస్త్రం కూడా చెప్తుంది, తండ్రే గనక గురువు అయితే ఆ పిల్లవాడు చాలా గొప్పవాడు అవుతాడండి. అది చాలా చాలా అదృష్టం అండి. ఎందుకని? తండ్రి దగ్గర పిల్లవాడు చదువుకుంటే తండ్రి ఎంతవరకు నేర్చుకున్నాడో అంతవరకు తండ్రి పిల్లవాడికి నేర్పేస్తాడు. కానీ తండ్రి దగ్గర విద్య రావడం చాలా కష్టం. అల్లుడి మామగారితో కలిసి భోజనం చేయడం చాలా కష్టం అండి. ఈ రెండు లోకంలో జరగబట్టండి. అల్లుడు మామగారు ఇద్దరు కూర్చొని తినరు, అలాగే తండ్రి దగ్గర పిల్లవాడు కూర్చొని చదువుకుంటండి. తెలియదా మీకు? కష్టం అంటారు లోకంలో చాలా. మరి మీరు అలా తింటున్నారంటే మీరు అదృష్టవంతులు. మీ అల్లుడు మంచివాడు, లేదు మీ నాన్నగారు వాళ్ళు మంచివాళ్ళు అనమాట. వాళ్ళిద్దరు కలిసి కూర్చొని తినడం చాలా కష్టం అంటండి. ఎందుకంటే కూర్చొని తెగించి పెళ్ళికి ఏం పెట్టారు అంటట, నీకేం పెట్టాలి పొమ్మంటట ఆయన. ఇలా గొడవలు అవుతుంటే కూర్చోరు. అలాగే తండ్రి కుమారులు ఇద్దరు కలిసి, అంటే తండ్రి దగ్గర పిల్లవాడు చదువుకోవడం చాలా కష్టం. ఎందుకు కష్టమో తెలిసిన? గారాబం ఎక్కువ చేస్తాడు తండ్రి. వాడు అప్పచెప్పకపోతే ఏమైనా శిక్షించాడు. అందువల్ల నిజంగా తండ్రి దగ్గర కనుక చదువు వస్తే వాడు చాలా గొప్పవాడు అవుతాడు. అయితే ఆ తండ్రికి ముందు చదువు వచ్చి ఉండాలి. ఆయనకి ఏం రాకుండా నేనే పాఠాలు చెప్తా అంటే వీడికన్నా వెదవుతాడు. అందువల్ల చెప్పేవాడు తండ్రి చాలా గొప్పవాడు అవ్వాలి. ఆ గొప్పవాడైన వాడు పిల్లవాడికి అన్ని రహస్యాలు, ఆయన ఎంతవరకు చదువుకున్నాడు అన్నీ చెప్తాడు. అందువల్ల బ్రహ్మదేవుడికి ఎంతైతే జ్ఞానం ఉందో అంత జ్ఞానాన్ని నారదుడు ఉపదేశం చేసేటట్టు మొత్తం అంతా పరమాత్మ చెప్పినటువంటి చతుశ్లోకి భాగవతం 4 శ్లోకాల్లో భాగవతం మొత్తం చెప్పాట పరమాత్మ. ఆ భాగవతాన్ని ఈయనకి ఉపదేశం చేసేట. మరి భాగవతం నారదుడికి చెప్తే నారదుడు అందరికీ ఉపదేశం చేసేటండి. నారద అంటే మీకు చెప్పాం అందరికీ జ్ఞానాన్ని ఇచ్చేవాడు అని. అలాంటి పరమాత్మ నారదుడు అందరికీ జ్ఞానాన్ని ఇచ్చేవాడు. ఎవరికి అందిస్తే తన వైభవం తెలుస్తుందో వాళ్ళకే పరమాత్మ అన్ని రహస్యాన్ని, మంచి జ్ఞానాన్ని ఆయనే కలిగిస్తాడు. ఇలా బ్రహ్మదేవుడు అన్నీ చెప్పి, నాయన ఇవన్నీ నారాయణుడే కారణం, నేను అలా తపస్సు చేసిన తర్వాత, నాకు ఈ సృజించిన తర్వాత ఆ పరమాత్మని ప్రార్థన చేస్తే నాకు ఆ వైకుంఠ దర్శనమైంది. అంటే వైకుంఠంలో పరమాత్మ, విష్ణు పార్షదులు అందరూ నాకు కనపడ్డారు. అప్పటిదాకా నేను ఒక్కడే అనుకున్నా, నాకంటే ముందు చాలామంది ఉన్నారు. నాకు అప్పుడు తెలిసింది ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని లీలగా దర్శించాను అని చెప్తాడు. నువ్వు కూడా అటువంటి స్వామిని చక్కగా తెలుసుకో అని ఆ పరమాత్మ గురించి వివరం అంతా ఆయనకి చెప్తారనమాట. అది ఆ పరమాత్మ కేవలం అంతటితో ఆగలేదయ్యా, ఎన్నో రూపాలు ధరించాడు, ఎన్నో అవతారాలు ధరించాడని అవతార విశేషాలన్నింటినీ చెప్తారు. ఆయన ఎప్పుడెప్పుడు పుట్టాడో, కపిలుడుగా ఆయన పుట్టాడు. కర్దమ దేవహూతులు ఇద్దరికీ కూడా ఆయన పుట్టాడు కపిలుడుగా. అలా కపిలుడిగా పుట్టి సాంఖ్యం అనేటువంటి ఒక శాస్త్రాన్ని ప్రవర్తింపజేశాడు. ఆ సాంఖ్య శాస్త్రాన్ని ఆయన ఇచ్చాడు. అయితే మనకి ఇప్పుడు చెప్పే కపిలుడు చెప్పాడని సాంఖ్యశాస్త్రం గురించి చెప్తారు. అది నిరీశ్వరవాదం అంటారు. అంటే దేవుడి గురించి చెప్పలేదు, జీవుడి వరకే ఆయన చెప్పాడు అని చెప్తారు. కానీ మనకి ఈరోజు భాగవతాన్ని మనం చెప్పుకుంటాం. ఈ కపిలుడు పరమాత్మని గురించి కూడా చెప్పాడు, దేవుడి యొక్క ఉపాసన చేయమని చెప్పాడు. మన ఇందులో భాగవతంలో చెప్పే కపిలుడు. మరి ఈ లోకంలో చెప్పే కపిలుడు ఆయన సాంఖ్యశాస్త్రాన్ని చెప్పాడు. ఆ సాంఖ్యంలో ప్రకృతి గురించి చెప్పాడు, జీవుడి గురించి చెప్పాడు. అక్కడతో ఆగిపోయింది. జీవుడి వరకే, జీవుడే, ఇంకా అంతకంటే ఇంకా పైన చెప్పలేదండి. ఒక పురుష ధౌరేయుడు ఉన్నాడని జీవుడి యొక్క తత్వం గురించే చెప్పాడు ఆయన. కానీ ఆయన పరమాత్మ గురించి చెప్పలేదు, పరమాత్మ వైభవాన్ని చెప్పలేదు. అందువల్ల కానీ ఈ కపిలుడైతే పరమాత్మ గురించి కూడా చెప్పాడు, పరమాత్మ వైభవాన్ని చెప్పాడు. అలా మొత్తం అంతా వివరం అంతా చెప్తూ ఎన్నో అవతారాలని కపిలుడిగా వచ్చాడు. హంసావతారాన్ని ఎత్తాడు ఆయన, మత్స్యావతారాన్ని ఎత్తాడని అవతార విశేషాలు మనం చెప్పుకున్నాం. ఆ అవతార విశేషాన్ని సూక్ష్మంగా మళ్ళీ ఒకసారి భగవద్ అవతారాలన్నింటినీ స్మరిస్తారు. అలా స్మరిస్తూ ఇక భాగవతం యొక్క స్వరూపం ఏమిటి, ఏం చెప్తుంది భాగవతం అనేది మనకి చెప్తారు శ్రీశుకుడు పరీక్ష నరేంద్రుడికి. సర్గస్య ప్రతిసర్గస్య వంశో మన్వంతరాణిచ అంటూ మనకి చెప్తుంటారు పురాణ లక్షణం. మన్వంతరాల గురించి, ఎవరెవరు ఎలా సృష్టి చేశాడని వాటన్నిటి గురించి వివరణ ఉంటే దాని పేరు భాగవతం అని అంటారు. దాని గురించి రేపు మనం చెప్పుకుందాం సూక్ష్మంగా. అటువంటి వివరాలన్నీ చెప్పిన తర్వాత 2వ స్కంధం కూడా ముగుస్తుంది. అయిన తర్వాత ఇక 3వ స్కంధంలో మనకి ప్రధానంగా 2 ఘట్టాలు మనం చెప్పుకోవాలి, సమయం అవుతుంది. అయితే 3వ స్కంధంలో మనకి విదురుడును మైత్రేయుడు వీళ్ళిద్దరు కలుస్తారు. విదురుడు గురించి మనం చెప్పుకున్నాం.
అంటే అప్పుడు ఊరికే కృష్ణ నిర్యాణం అయిపోయినా మళ్ళీ కృష్ణుడి గురించి వాటన్నిటి గురించి వివరం అడుగుతాడు. అసలు విదురుడి గురించి చెప్పండి, విదురుడు ఎంత గొప్పవాడో కదా, అసలు ఆయన యుద్ధం జరిగేటప్పుడు ఎందుకు అక్కడ ఉండకుండా వెళ్ళిపోవాల్సి వచ్చింది విదురుడు, తీర్థయాత్రలని ఎందుకు వెళ్ళాడంటే, అయ్యా అది పెద్ద కారణం. విదురుడు అలా వెళ్ళడానికి గల కారణం ఏమిటంటే, పాండవులకి ఇంత అన్యాయం చేశాడు అని చెప్పి మన ధృతరాష్ట్రుడికి నీతి చెప్పాట. విదురుడు సాక్షాత్తు ధృతరాష్ట్రుడికి సోదరుడే కదా, అందువల్ల నీతి చెప్పాటయ్యా ఇది తప్పు నువ్వు చేస్తుంది అని. మంచి చెప్తే మరి వినేవాడు చాలా తక్కువ కదండి. ఆ మంచిని వినక పాపం ధృతరాష్ట్రుడు ఏం మాట్లాడా, కానీ సుయోధనుడికి కోపం వచ్చింది. వచ్చేసి వెంటనే మా ఇళ్లలో ఉండి మా రాజ్యంలో ఉంటూ మేము పెట్టే ఆహారాన్ని తింటూ మాకే నువ్వు నీతి చెప్తావా అని చెప్పి అనేక రకాలుగా పరుషంగా మాట్లాడాడు. మాట్లాడడం వల్ల ఆ ధనస్సును అక్కడ పెట్టేసి ఇదిగో నాయన ఇక్కడ ఉండదలుచుకోలేదని వెళ్ళిపోతాడు విదురుడు. అలా వెళ్ళి అన్ని క్షేత్రాలు తిరిగి ఆఖరికి ఆయన మైత్రేయుడిని కలుసుకుంటాడు. తర్వాత వాళ్ళతో విదురుడు ఉద్ధవుడిని కలుస్తాడు. ముందు ప్రధానంగా ఉద్ధవుడు అంటే శ్రీకృష్ణుడితో బాల్యమిత్రుడు అనమాట. చిన్నప్పటి నుంచి ఉద్ధవుడు శ్రీకృష్ణ సేవలోనే ఉంటాడట. ఎంత సేవ అంటే కృష్ణుడు అంటే అమితమైన ప్రాణం. ఇప్పుడు మనం అంటుంటాం చూడండి, అబ్బో ఆయన నేను ఎంత ఫ్రెండ్స్ అంటే ఒకే రూమ్ అండి, ఒకే కంచం అండి, ఒకే బెడ్ అండి అంటుంటాడే. అలా అనమాట ఆంతరంగికమైనటువంటి సేవలన్నీ చేసినటువంటి మహనీయుట ఈ ఉద్ధవుడు కృష్ణుడు ఇద్దరు కూడా ఏమాత్రం తీసిపోరు ఒకరికొకరు. ఉద్ధవుడు అంత గొప్పవాడండి.